Hi everyone, welcome to Smart Commerce and Management Hub. Smart Commerce and Management Hub లో మనం లాజికల్ రీజనింగ్ లో వన్ షాట్ మ్యారథాన్ చూద్దాము. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా నేను ఇందులో కవర్ చేశాను. మీకు తప్పకుండా యూజీసీ నెట్లో ఈ వన్ షాట్ మ్యారథాన్ చూస్తే 80% అయినా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా? ద టాపిక్ ఫస్ట్ వన్ చూద్దాము. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్ ఈజ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వేర్ వన్ స్టేట్మెంట్ అండ్ సపోర్టెడ్ బై అదర్ స్టేట్మెంట్స్. అంటే ఏం చెప్తున్నారంటే ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంట, ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్, అందులో ఏమేమి ఉంటాయి అంటే ప్రెమిసెస్ మరియు కంక్లూజన్. అంటే ప్రెమిసెస్ మరియు కంక్లూజన్ ఉన్న స్టేట్మెంట్స్ కనుక ఉంటే దాన్ని ఆర్గ్యుమెంట్ అంటారు. ఓకేనా? మరి ప్రెమిసెస్ అంటే ఏంటి మ్యామ్, కంక్లూజన్ అంటే ఏంటి అంటే, ప్రెమిసెస్ అంటే ఏదైనా ఒక కంక్లూజన్కి, అంటే ఏదైనా ఒక ఎండింగ్కి, ఒక జడ్జ్మెంట్కి ఒక రీజన్ లాగా, ఒక ప్రూఫ్ లాగా ఉండేదాన్ని ప్రెమిసెస్ అంటారు. ఓకేనా? ఒక రీజన్ అంటే ఒక కారణం లాగా, ఒక ప్రూఫ్ లాగా ఉంటే దాన్ని ప్రెమిసెస్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్ హ్యూమన్స్ ఆర్ మోర్టల్ అన్నాను, అంటే అందరూ మనుషులు చనిపోవాల్సిందే అన్నాను. ఇది ఒక సెంటెన్స్. రామ్ ఈజ్ ఏ హ్యూమన్ అన్నాను. రామ్ ఒక మనిషి. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మనుషుల గురించి మాట్లాడుతున్నాం. సో అందరు మనుషులు చనిపోవాల్సిందే, రామ్ మనిషి కాబట్టి రామ్ ఈజ్ మోర్టల్, రామ్ అనేవాడు చనిపోవాల్సిందే అన్నాను. కాబట్టి రామ్ అనేవాడు చనిపోవాల్సిందే అని కంక్లూజన్ దేని బేస్ మీద వచ్చాయి? ఈ రెండు సెంటెన్సెస్ బేస్ చేసుకుని నేను దానికి ఒక జడ్జ్మెంట్ లేదా ఎండింగ్ ఇస్తున్నాను, కంక్లూజన్ అనేది ఇస్తున్నాను. అవునా? సో అప్పుడు ఈ సెంటెన్సెస్ ఆటోమేటిక్గా ఏమవుతాయి? ప్రెమిసెస్ అవుతాయి. సో ప్రెమిసెస్ ప్లస్ కంక్లూజన్ కనుక ఉంటే దాన్ని ఆర్గ్యుమెంట్ అంటారు. ప్రెమిసెస్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే, ఏవైతే ఆ సెంటెన్సెస్ కనుక ఒక ప్రూఫ్ లేదా ఎవిడెన్స్గా ఒక కంక్లూజన్ కనుక ఉంటే అవి ఏమవుతాయి? ప్రెమిసెస్ అవుతాయి. సో ఇప్పుడు ప్రెమిసెస్ అంటే అర్థమైంది. సో ఇక్కడ చూసారు కదా, ఆల్ హ్యూమన్స్ ఆర్ మోర్టల్ అనేది ప్రెమిసెస్, రామ్ ఈజ్ ఏ హ్యూమన్ ఈజ్ ఏ ప్రెమిసెస్. ఎందుకని? ఇది కంక్లూజన్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి. కంక్లూజన్ అంటే కూడా అర్థమైంది, ఎండింగ్ ఆఫ్ ద సెంటెన్స్, జడ్జ్మెంట్ ఆఫ్ ద సెంటెన్స్. సో నెక్స్ట్ చూద్దాము, వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్స్లో 2 టైప్స్ ఉన్నాయి. వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఫస్ట్ వన్. వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటే, ఇఫ్ ద కంక్లూజన్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ద ప్రెమిసెస్ దెన్ ద ఆర్గ్యుమెంట్ ఈస్ కాల్డ్ వ్యాలిడ్. ఒక ఆర్గ్యుమెంట్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే ఎప్పుడైతే ఆ ప్రెమిసెస్ కనుక లాజికల్గా కంక్లూజన్ని సపోర్ట్ చేస్తుంటే అప్పుడు అది వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అవుతుందంట. ఎలా అనే చూద్దాం ఎగ్జాంపుల్ ద్వారా. ఇక్కడ చూడండి, ఆల్ బర్డ్స్ హ్యావ్ వింగ్స్. ఇక్కడ లాజికల్ అంటే స్ట్రక్చరల్గా అని అర్థం. ఓకేనా? స్ట్రక్చరు మెయింటైన్ చేయాలి, అదేవిధంగా ఆ ప్రెమిసెస్ కూడా రిలేటెడ్గా ఉండాలి ఆ కంక్లూజన్. ఓకేనా? ఆ కంక్లూజన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండాలి. రిలేటెడ్గా అంటే కరెక్ట్గా చెప్పాలంటే సపోర్ట్ చేస్తున్నట్టుగా. ఓకేనా? దాని నుంచే కంక్లూజన్ వచ్చేలాగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఆల్ బర్డ్స్ హ్యావ్ వింగ్స్ అంటే అన్ని బర్డ్స్కి రెక్కలు ఉంటాయి అని చెప్పాను. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? బర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం. స్పారో ఈజ్ ఏ బర్డ్. స్పారో అనేది ఒక పక్షి. అంటే ఇక్కడ పక్షుల గురించి మాట్లాడుతున్నాం. స్పారో అనేది పక్షి కాబట్టి స్పారో కూడా వింగ్స్ ఉంటాయి. దేర్ ఫోర్ స్పారోస్ హ్యాస్ వింగ్స్. దేర్ ఫోర్ కాబట్టి పక్షులకి రెక్కలు ఉంటాయి అనే సెంటెన్స్ దేని మీద డిపెండ్ అయ్యి వచ్చింది? ఈ 2 ప్రెమిసెస్ మీద డిపెండ్ అయ్యి వచ్చింది. అవునా? ఈ రెండిట్ల మీద డిపెండ్ అయ్యి దానికి కంటిన్యూషన్గా మనం కంక్లూజన్ ఇచ్చాం. కాబట్టి ఇది వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. అంటే వీటిల నుంచి ఇది వచ్చింది. అవునా? ఇక్కడ ఏం మాట్లాడుతున్నామో టాపిక్ అనేది స్ట్రక్చర్గా ఉంది. బర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం, అదే బర్డ్స్ గురించి 2వ సెంటెన్స్లో కూడా మాట్లాడాం. నెక్స్ట్ దాని నుంచి ఏమొచ్చింది? ఒక కంక్లూజన్ అనేది వచ్చింది. సో అప్పుడు వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు అవుతుందంట? ఈ ప్రెమిసెస్ రెండూ కూడా నేను చెప్తున్నాను, ఒకటి సంబంధం లేకుండా ఉండకూడదు. ఇక్కడ బర్డ్స్ గురించి మాట్లాడుతుంది, ఇక్కడ ఏదో ఎగ్జామ్ గురించి మాట్లాడాను అనుకోండి, అయిపోయింది. అక్కడ అది వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ కాదు. రెండు కూడా సపోర్టింగ్గా ఉండాలి, కంక్లూజన్ దాని నుంచి రావాలి. ఓకేనా? అప్పుడు వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. సో వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ డిపెండ్స్ ఆన్ లాజికల్ స్ట్రక్చర్. అందుకే చెప్తున్నారు, ఒక స్ట్రక్చర్ అనేది ఉండాలి. స్ట్రక్చర్ అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే ఒక ఫ్యాక్ట్ కాదు. ఫ్యాక్ట్ అంటే ఇప్పుడు మనం వరల్డ్ నిజాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మామూలుగా నేను ఆల్ బర్డ్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అని ఇచ్చాను అనుకోండి, అన్ని బర్డ్స్ చదువుకున్నవే అని ఇచ్చాను. ఓకేనా? స్పారో ఈజ్ ఏ బర్డ్, దేర్ ఫోర్ స్పారో ఈజ్ ఎడ్యుకేటెడ్ అని ఇచ్చాను అనుకోండి, ఇది వ్యాలిడ్ ఆర్గ్యుమెంటే. ఎందుకని? ఇది వరల్డ్లో చూస్తే అన్ని బర్డ్స్ ఏంటి మ్యామ్ చదువుకోవడం ఏంటి? అన్ని బర్డ్స్ ఏం చదువుకోవు కదా.
అని అడిగారు అనుకోండి, ఫ్యాక్ట్స్తో సంబంధం ఉండదు. ఓకేనా, మనకి లాజికల్ రీజనింగ్లో ఇక్కడ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అనేది ఎలా చెప్తాము అంటే, వ్యాలిడిటీ అనే దానికి ఫ్యాక్ట్స్తో సంబంధం ఉండదు. ఫ్యాక్ట్స్తో సంబంధం ఉండకుండా మరి దేంతో సంబంధం అంటే లాజికల్ స్ట్రక్చర్తో సంబంధం. అంటే దీన్ని రిలేటెడ్గా, ఈ ప్రెమిసెస్ రిలేటెడ్గా ఇది ఉందా, ఈ రెండు రిలేట్ చేసుకుంటూ దీన్ని సపోర్ట్ చేసుకుంటూ కంక్లూజన్ అనేది వచ్చిందా లేదా అనేది చూస్తాం. అప్పుడు కనుక అలా వస్తే అప్పుడు అది వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. అందుకనే లాజికల్ స్ట్రక్చర్ అన్నారు. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాము ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్. మరి ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు అవుతుంది అంటే, ఇఫ్ ద కంక్లూజన్ డస్ నాట్ లాజికల్లీ ఫాలో ఫ్రమ్ ద ప్రెమిసెస్ నుంచి ఫాలో గనక అవుతూ రాలేకపోతే, ప్రెమిసెస్ని రిలేటెడ్గా కంక్లూజన్ అనేది లేకపోతే, ఫాలో అవ్వకుండా, ఒక స్ట్రక్చర్ అనేది, ఒక లాజికల్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వకుండా, అలాగే సపోర్టింగ్గా లేకుండా, ప్రెమిసెస్ అనేవి కంక్లూజన్కి సపోర్టింగ్గా లేవు, అప్పుడు అది ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్ డాక్టర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? డాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం. అవునా, ఇందాక కూడా ఎలా మాట్లాడాం? ఫస్ట్ ఆల్ బర్డ్స్ అన్నాం, అంటే బర్డ్స్, పక్షుల గురించి మాట్లాడుతున్నాం. సో నెక్స్ట్ సెంటెన్స్ కూడా దేని గురించి మాట్లాడాలి? డాక్టర్స్ గురించి మాట్లాడాలి. అయితే చూద్దాం. ఆల్ డాక్టర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, రవి ఈజ్ ఎడ్యుకేటెడ్ అని ఇచ్చాడు. ఇక్కడ రవి చదువుకున్నవాడు అని ఇచ్చాడు. రవి ఈజ్ ఏ డాక్టర్ అని ఇవ్వాలి యాక్చువల్లీ. ఎందుకని ఇక్కడ డాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం. రవి ఈజ్ ఏ డాక్టర్, దేర్ ఫోర్ రవి ఈజ్ ఎడ్యుకేటెడ్ అని అనుకోండి, అప్పుడు కరెక్ట్. కానీ అక్కడ వాడు ఏమి ఇచ్చాడు? ఆల్ డాక్టర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, అందరు డాక్టర్స్ చదువుకున్న వాళ్ళే, రవి ఒక చదువుకున్నవాడు కాబట్టి రవి డాక్టరు అని ఇచ్చాడు. సో తప్పు. ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది, ఇక స్ట్రక్చర్ అనేది, లాజికల్ స్ట్రక్చర్ అనేది మిస్ అయింది. ఇక్కడ మాట్లాడుతుందేమో డాక్టర్స్ గురించి, నెక్స్ట్ ప్రెమిసెస్ కూడా మనం డాక్టర్స్ గురించి మాట్లాడాలి. అది బేస్ చేసుకుని రవి ఎడ్యుకేటెడా లేదా అనేది కంక్లూజన్ రావాలి. అవునా, ఇక్కడ కనెక్ట్ అవుతూ, ఇక్కడ రెండు ప్రెమిసెస్ని కనెక్ట్ అవుతూ కన్క్లూజన్ అనేది రాలేదు. రవి అనేది ఎడ్యుకేటెడ్, ఇక్కడ చూడండి, ఆల్ డాక్టర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, రవి ఈజ్ ఎడ్యుకేటెడ్, రవి ఈజ్ ఏ డాక్టర్ అని ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడేమో డాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాము, ఇక్కడేమో ఎడ్యుకేటెడ్ గురించి మాట్లాడుతున్నాం. ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము, ఇక్కడ మళ్ళీ డాక్టర్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ కనెక్ట్ అవ్వలేదు. నేను ఇక్కడ మామూలుగా మీకు ఎగ్జాంపుల్లో ఈజీగా ఇవ్వచ్చు. ఏమని అంటే, ఆల్ డాక్టర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, రవి ఈజ్ ఎడ్యుకేటెడ్, దేర్ ఫోర్ రవి డజంట్ గాట్ గుడ్ మార్క్స్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ రెండు ఏమో డాక్టర్స్, రవి ఎడ్యుకేషన్ గురించి, డాక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాయి, ఇక్కడేమో మార్క్స్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది తప్పు, ఎందుకంటే కంక్లూజన్ ఒకటి మాట్లాడుతుంది, వేరేది మాట్లాడుతుంది అని చెప్పేసి. అందుకనే నేను, మీరు ఈజీగా ఉంటే మీరు ఈజీగా మీరు చేసేయచ్చు, కానీ వాడు అలా ఇవ్వట్లేదు ఎగ్జామ్లో, అందుకనే నేను ఇలా ఇచ్చాను మీకు. ఓకేనా, మీ ఇక్కడ మనకు అసలు మనం ఒకటే చూసుకోండి. ఫస్ట్ అసలు దేని గురించి మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ ఏంటి, ఇది ఫస్ట్ చూసుకోండి. సబ్జెక్ట్ ఏంటి? డాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ సెంటెన్స్లో డాక్టర్ గురించి మాట్లాడాడు అంటే నెక్స్ట్ దాంట్లో కూడా ఏమైనా రావాలి మీకు? డాక్టర్స్ గురించి మాట్లాడాలి, దాన్ని కనెక్ట్ అవుతూ మనకు కంక్లూజన్ అనేది రావాలి. అవునా, సో అలా రాలేదు. ఫస్ట్ సెంటెన్స్లో డాక్టర్స్ గురించి మాట్లాడాడు, సెకండ్ సెంటెన్స్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ గురించి మాట్లాడాడు, ఎడ్యుకేటెడ్ గురించి మాట్లాడాడు, మళ్ళీ థర్డ్ సెంటెన్స్లో డాక్టర్ గురించి మాట్లాడాడు, దాని నుంచి కంక్లూజన్ డాక్టర్ అని ఇచ్చాడు. సో ఇది ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్. సో ఓకేనా, మీరు ఇక్కడ ఫాల్సా, ఇది ట్రూవా అని చూడొద్దు, ఇది ట్రూ స్టేట్మెంటా, ఫాల్స్ స్టేట్మెంట్సా అనేది చూడొద్దు. ఓకేనా, ఇక్కడ ఫ్యాక్చువాలిటీతో సంబంధం లేదు వ్యాలిడిటీకి. మరి ఫ్యాక్చువాలిటీతో సంబంధం ఎక్కడ వస్తుంది అంటే నెక్స్ట్ వస్తుంది. సౌండ్ ఆర్గ్యుమెంట్. సౌండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? an argument is sound when it is valid and all premises are true. సౌండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంట, అది తప్పకుండా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అయి ఉండాలి, అలాగే అన్ని ప్రెమిసెస్ కూడా ట్రూ అయి ఉండాలి. అంటే ఖచ్చితంగా ఆ ప్రెమిసెస్ అన్ని ఫ్యాక్ట్స్ అయి ఉండాలి. ట్రూ అంటే నిజాలు ఉండాలి. అంటే వరల్డ్లో చెప్తే, అంటే మన వరల్డ్లో మనం మామూలుగా చూస్తే అది నిజం అయి ఉండాలి. ఓకేనా, ఇందాక మనం నిజాలతో మనకి సంబంధం లేదు, కానీ ఇక్కడ మాత్రం నిజమై ఉండాలి అది, అప్పుడే అది సౌండ్ ఆర్గ్యుమెంట్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి, ఆల్ హ్యూమన్స్ ఆర్ మార్టల్ అన్నాను. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? హ్యూమన్స్ గురించి మాట్లాడుతున్నాం, అంటే మనుషుల గురించి మాట్లాడుతున్నాం. అంటే నెక్స్ట్ సెంటెన్స్ కూడా మనిషి గురించే మాట్లాడాలి. గాంధీ వాజ్ ఏ హ్యూమన్, కరెక్టే, మనిషి గురించే మాట్లాడారు, కనెక్ట్ అయింది సెంటెన్స్. దాని నుంచే దేర్ ఫోర్ గాంధీ వాజ్ మార్టల్, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ వచ్చింది కంక్లూజన్. కాబట్టి గాంధీ కూడా చనిపోవాల్సిందే, రెండింటిని కనెక్ట్ అవుతూ
ఒక వ్యాలిడ్ కంక్లూజన్ అనేది వచ్చింది సపోర్ట్ చేస్తూ. సో ఇది ఒక వ్యాలిడ్ ఆర్గ్యుమెంటే. దాంతోపాటు ఏమని అడిగాడు, ప్రెమిసెస్ ట్రూ అయి ఉండాలి, ఫ్యాక్ట్స్ అయి ఉండాలి. అందరు మనుషులు చనిపోవాల్సిందే అని ఇచ్చాడు. కరెక్టే, అందరు మనుషులు ఒకరోజు చనిపోవాల్సిన వాళ్ళమే. గాంధీ వాజ్ ఏ హ్యూమన్, గాంధీ మనిషి అంట, గాంధీ కూడా కాబట్టి చనిపోవాల్సిందే. కరెక్టే. సో ఇక్కడ వ్యాలిడ్ అయ్యాయి, అలాగే ప్రెమిసెస్ ఫ్యాక్ట్స్ అయ్యాయి, కాబట్టి ఇది సౌండ్ ఆర్గ్యుమెంట్. చూడండి, సౌండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, వ్యాలిడ్ ప్లస్ ట్రూ ప్రెమిసెస్. నెక్స్ట్ ఇది అన్సౌండ్ ఆర్గ్యుమెంట్. అన్సౌండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే అన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అన్సౌండ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్వాలిడ్, ఎప్పుడైతే అది వ్యాలిడ్ కాదో, ఆర్ వన్ ఆర్ మోర్ ప్రెమిసెస్ ఫాల్స్. ఎయిదర్ ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అయి ఉండాలి, అయి ఉంటే గనక, అంటే ఈ రెండిట్లో ఏదైనా సరే అది అన్సౌండే. ఇన్వాలిడ్ అయి ట్రూ ప్రెమిసెస్ ఉన్నా అది అన్సౌండే, లేదు ఫాల్స్ ప్రెమిసెస్ ఉండి అది వ్యాలిడ్ అయినా అది అన్సౌండ్. అంటే ఈ రెండిట్లో ఏది ఫెయిల్ అయినా అది అన్సౌండ్ అయిపోద్ది. సౌండ్లో ఏది ఫెయిల్ అయినా అంటే వ్యాలిడ్ కాకుండా ఇన్వాలిడ్ ఉన్నా అది అన్సౌండే, లేదా ఎయిదర్ ట్రూ కాకుండా ఫాల్స్ ప్రెమిసెస్ అంటే అది ఫ్యాక్ట్ కాదు, నిజాలు కావనుకోండి, అప్పుడు కూడా అది అన్సౌండ్ ఆర్గ్యుమెంటే. అది చెప్తున్నారు, ఇట్ ఈస్ ఇన్వాలిడ్ ఆర్ వన్ ఆర్ మోర్ ప్రెమిసెస్ ఫాల్స్. ఏదో ఒక ప్రెమిసెస్ ఫాల్స్ అయినా అది అన్సౌండ్ ఆర్గ్యుమెంటే. ఇక్కడ చూడండి, ఆల్ క్యాట్స్ కెన్ ఫ్లై, ఇక్కడే అన్సౌండ్ అయిపోయింది. అన్ని పిల్లులు ఎగురుతాయి, పిల్లులు ఎగరలేవు కదా. నిజమైన మనం మామూలుగా మాట్లాడుకుంటే, ట్రూ మాట్లాడుకుంటే, ఇప్పుడు మన ఫ్యాక్టే మాట్లాడుకోవాలి ఇందులో, ఇది పిల్లులు ఎగరలేవు కాబట్టి ఇక్కడే అన్సౌండ్ అని తేలిపోయింది. అంతేకాకుండా సో ఈవెన్ దో ఇక్కడ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ కింద కనెక్ట్ అయ్యి వచ్చింది, ఇక్కడ మాట్లాడుకునేది పిల్లుల గురించే. చూడండి, ఆల్ క్యాట్స్ కెన్ ఫ్లై, అన్ని పిల్లుల గురించి మాట్లాడుతున్నారు, అన్ని పిల్లులు ఎగురుతాయి. టామ్ ఈజ్ ఎ క్యాట్, టామ్ కూడా పిల్లే, అంటే నెక్స్ట్ సెంటెన్స్ కూడా పిల్లి గురించే మాట్లాడారు, సో కనెక్ట్ అయింది. దేర్ ఫార్ టామ్ కెన్ ఫ్లై, కాబట్టి టామ్ ఎగరగలదు, ఇది కూడా కరెక్టే. దీన్ని కనెక్ట్ చేస్తూ కంక్లూజన్ వచ్చింది. అంటే ఇక్కడ యాక్చువల్గా చూస్తే వ్యాలిడ్ ఆర్గ్యుమెంటే, కానీ ఎందుకు ఇది అన్సౌండ్ అయింది, ఇక్కడ ప్రెమిసెస్ అనేవి ఫాల్స్. ఓకేనా, అందుకే చూడండి, స్ట్రక్చర్ ఈజ్ వ్యాలిడ్ బట్ ప్రెమిసెస్ అనేవి తప్పు. ప్రెమిసెస్ ఫ్యాక్ట్లో చూస్తే పిల్లులే ఎగరలేవు, సో ఇట్ ఈస్ అన్ అన్సౌండ్ ఆర్గ్యుమెంట్. ఓకేనా, సో మీకు సౌండ్ ఆర్గ్యుమెంట్, అన్సౌండ్ ఆర్గ్యుమెంట్ అర్థమైంది, వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్, ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అర్థమైంది. నెక్స్ట్ చూద్దాము డిడక్టివ్ ఆర్గ్యుమెంట్. డిడక్టివ్ ఆర్గ్యుమెంట్నే టాప్ డౌన్ ఆర్ జనరల్ టు స్పెసిఫిక్ అని కూడా అంటారు. టాప్ డౌన్ ఆర్గ్యుమెంట్, దీన్నే డిడక్టివ్ రీజనింగ్ అని కూడా ఇస్తాడు. డిడక్టివ్ రీజనింగ్ అనగానే కన్ఫ్యూజ్ అయిపోయి వదిలేయకండి, అర్థమైందా. డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ అన్నా డిడక్టివ్ రీజనింగ్ అన్నా ఒకటే. ఏ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ మూవ్స్ ఫ్రమ్ ద జనరల్ టు స్పెసిఫిక్. ఒక ఆర్గ్యుమెంట్ డిడక్టివ్ అని ఎలా చెప్పగలం అంటే అది జనరల్ నుంచి స్టార్ట్ అయ్యి స్పెసిఫిక్లోకి వెళ్తుంది. జనరల్ నుంచి స్టార్ట్ అవటం ఏమిటి మ్యామ్ అంటే, ఇక్కడ చూడండి, ఆల్ హ్యూమన్స్ ఆర్ మార్టల్ అన్నాను. ఇక్కడ అందరి మనుషుల గురించి మాట్లాడుతాం, అంటే జనరల్గా స్టార్ట్ అయింది సెంటెన్స్. ఓకేనా, జనరల్గా స్టార్ట్ అయ్యి తర్వాత ఏమవుతుంది, రామ్ ఈజ్ ఏ హ్యూమన్ అన్నాను, అంటే రామ్ గురించి మాట్లాడతాం, అంటే స్పెసిఫిక్గా రామ్ అనే మనిషి గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ జనరల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది స్పెసిఫిక్కి వెళ్ళింది. ఓకేనా, సో అప్పుడు ఇది డిడక్టివ్ ఆర్గ్యుమెంట్. కానీ ఇంకో రూల్ కూడా ఉంది, అదేంటి అంటే ఇఫ్ ద ప్రెమిసెస్ ఆర్ ట్రూ ద కంక్లూజన్ మస్ట్ బీ ట్రూ. ఒకవేళ ప్రెమిసెస్ కనుక ట్రూ అయితే కంక్లూజన్ కూడా ట్రూ అవ్వాలి. ప్రెమిసెస్ కనుక ట్రూ అయితే కంక్లూజన్ ట్రూ అవటం ఏంటి మ్యామ్ అంటే, ఇక్కడే చూడండి, ఇప్పుడు ఆల్ హ్యూమన్స్ ఆర్ మార్టల్ అనుకున్నాం, ఇది ఒక ట్రూ అని అనుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే ఆల్ హ్యూమన్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అన్నాను, అందరు మనుషులు చదువుకున్న వాళ్ళే అని చెప్పాను. నార్మల్గా అయితే అందరూ మనుషులు చదువుకోవాలని ఏం లేదు కదా. అంటే ఇక్కడ కూడా మనం ఫ్యాక్ట్స్ చూడం, ఓన్లీ సౌండ్ ఆర్గ్యుమెంట్, అన్సౌండ్ ఆర్గ్యుమెంట్లో మాత్రమే ఫ్యాక్ట్స్ చూస్తాము. డిడక్టివ్ ఆర్గ్యుమెంట్లో కూడా మనం ఫ్యాక్ట్స్ చూడం. ఇక్కడ మనం ఏం చూస్తాం మరి అంటే చూద్దాం, జనరల్ టు స్పెసిఫిక్గా వచ్చిందా ఫస్ట్ రూల్. సెకండ్ది ఏంటి, ఒకవేళ మనం ఇవి ట్రూ అన్నప్పుడు కంక్లూజన్ కూడా సర్టైన్గా ట్రూ అయి ఉండాలి. ఓకేనా, అప్పుడు మాత్రమే అది డిడక్టివ్ ఆర్గ్యుమెంట్. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ హ్యూమన్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అన్నాను, ఇక్కడ మోరల్ ఇవ్వలేదు, ఎడ్యుకేటెడ్ అన్నాను అనుకోండి. ఓకే, ఎడ్యుకేటెడ్ అన్నప్పుడు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, హ్యూమన్స్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఏం చెప్పాను, రామ్ ఈజ్ ఏ హ్యూమన్, రామ్ కూడా మనిషే, అంటే కనెక్ట్ అయ్యింది. దేర్ ఫోర్ రామ్ ఈజ్ మార్టల్ అన్నాను, రామ్ ఈజ్ ఎడ్యుకేటెడ్ అన్నాను, కాబట్టి రాము ఎడ్యుకేటెడే అన్నాను. ఇది యాక్చువల్లీ ట్రూ కాదు, మనం ట్రూ అనుకుంటున్నాం, అంటే యాక్చువల్గా ఫ్యాక్ట్స్ కాదు, అందరు మనుషులు చదువుకోరు.
కానీ మనం అలా ఎస్యూమ్ చేసుకుంటే, ఒకవేళ ఎస్యూమ్ చేసుకుంటే రెండు ప్రెమిసెస్ నిజమని ఎస్యూమ్ చేసుకుంటే కంక్లూజన్ కూడా నిజం అవ్వాలి అని చెప్తున్నారు. ఓకేనా, అంటే ఫ్యాక్ట్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, అది మట్టి గుర్తుంచుకోండి. ఎందుకని ఇంత అలా చెప్తున్నానంటే, ఒక స్టూడెంట్ అలాగే తప్పు చేశారు, అక్కడ ఫ్యాక్ట్స్ రాలేదు, ఫ్యాక్చువల్గా లేదు అని చెప్పేసి తప్పుగా పెట్టేశారు నా స్టూడెంట్ ఒక ఆయన. సో అందుకని చెప్తున్నాను ఇక్కడ మీరు తప్పు చేయకూడదు అని. సో premises 1, premises 2, conclusion. All dogs have 4 legs. Bruno is a dog, therefore Bruno has 4 legs. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ all dogs have 4 legs అని, అన్ని కుక్కలకి 4 కాళ్ళు ఉంటాయి. ఇక్కడ 4 అని ఇవ్వట్లేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అది ఎలాగైనా 4 ఉంటాయి కాబట్టి 3 అని ఇస్తున్నాను చూడండి. ఆల్ డాగ్స్ హ్యావ్ 3 legs అన్నాను, అన్ని కుక్కలకి 3 కాళ్ళు ఉంటాయి అన్నాను. మామూలుగా అయితే 3 కాళ్ళు ఉండవు, మనం ట్రూ అని ఎస్యూమ్ చేసుకున్నాం. అప్పుడు బ్రూనో అనేది కుక్క. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు, స్ట్రక్చర్ ఉంది. సో ఫస్ట్ ఏమో జనరల్ మాట్లాడుతున్నారు, జనరల్ నుంచి స్పెసిఫిక్ వచ్చింది, స్ట్రక్చర్ ఉంది. ఓకే, ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఒక కంక్లూజన్ వచ్చింది. ఈ రెండు కనుక ట్రూ అయితే ఇది కూడా ట్రూ అవ్వాలి. ఇప్పుడు అంటే చూడండి, అన్ని కుక్కలకి 3 కాళ్ళు, బ్రూనో కూడా కుక్కే, అంటే బ్రూనోకి కూడా ఏముండాలి, 3 కాళ్ళు ఉండాలి. అదే ఇచ్చాడు. All dogs have 3 legs. Bruno is a dog, therefore Bruno has 3 legs. అంటే రెండు మనం ట్రూగా యాక్సెప్ట్ చేసినప్పుడు ఇది కూడా కనెక్ట్ అవుతూ ఇది కూడా అదే ఆ విషయమే ట్రూగా చెప్పాలి. సో బ్రూనో కూడా 3 లెగ్సే అని చెప్పాను. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ డాగ్స్ హ్యావ్ 3 legs, బ్రూనో ఈజ్ ఏ డాగ్, దేర్ఫోర్ బ్రూనో హ్యాస్ 4 legs అన్నాను అనుకోండి. అంటే డాగ్స్ అన్నిటికీ 3 కాళ్ళు ఉంటాయి, బ్రూనో కూడా కుక్కే, కానీ కాబట్టి బ్రూనోకి 4 కాళ్ళు ఉన్నాయి అనుకోండి. అది డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ అవ్వదు. ఎందుకని ఇక్కడ ప్రెమిసెస్ 2 ట్రూ ఉన్నాయి, కానీ దాన్ని ఫాలో అవుతూ వచ్చిన కంక్లూజన్ మాత్రం ఫాల్స్ ఉంది. ఓకేనా, కాబట్టి అది కూడా బ్రూనోకి కూడా 3 లెగ్సే ఉండాలి, కానీ ఇది 4 legs అని చెప్తున్నాం అనుకోండి, అప్పుడు అది డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ అవ్వదు. ఓకేనా, అర్థమైందా? అంటే ప్రెమిసెస్ కనుక మనం ట్రూ అని ఎస్యూమ్ చేసుకుంటే, యాక్సెప్ట్ చేస్తే, ఒక్కొక్కసారి నిజాలు ఇస్తాడు వరల్డ్లీదే, ఒక్కొక్కసారి వాడు నిజాలు ఇవ్వడు. అవునా, ఇప్పుడు నేను 3 లెగ్లు ఉన్నాయి, నిజానికి 3 కాదు కదా, కానీ మనం ఎస్యూమ్ చేసుకుంటాం ఓకే ట్రూ అని, అప్పుడు కంక్లూజన్ కూడా దాన్ని ఫాలో అవుతూ ట్రూగానే రావాలి. ఈ రెండు సాటిస్ఫై అయితే అది డిడక్టివ్ ఆర్గ్యుమెంట్. అర్థమైందా? నెక్స్ట్ మనం వెళ్ళిపోదాము, ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్. Inductive argument. An inductive argument moves from the specific to a general conclusion. ఎలా అంట, మనం స్పెసిఫిక్ అంటే ఏదైనా ఒక దాని గురించి పర్టికులర్గా మాట్లాడుతూ మనం తర్వాత దాని నుంచి జనరల్కి వెళ్తుంటే దాన్ని ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఓకేనా, దిస్ కంక్లూజన్ ఈజ్ ప్రాబబుల్ నాట్ సర్టెన్. ఇదేంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్ చూద్దాం, ఏమన్నాడు, స్పెసిఫిక్ నుంచి జనరల్కి వెళ్తే, మీరు కనుక ఒక సెంటెన్స్లో స్పెసిఫిక్కి జనరల్ వెళ్తుంటే అది వెంటనే ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి మీకు కొంచెం ఐడియా రావాలి. అయితే ద కంక్లూజన్ ఈజ్ ప్రాబబుల్ నాట్ సర్టెన్ ఇది చెప్తాను. ఫస్ట్ చూడండి, ఫస్ట్ క్రో ఐ సా టుడే వాజ్ బ్లాక్. నేను ఫస్ట్ ఒక క్రోని చూశాను, అది నల్లగా ఉంది. ద సెకండ్ క్రో ఐ సా టుడే ఐ వాజ్ బ్లాక్. రెండో క్రోని చూశాను, అది కూడా బ్లాకే. ఇది కూడా మనం ఏం చెప్తున్నాడు ఇక్కడ, స్పెసిఫిక్గా ఒక క్రో గురించి చెప్తున్నాడు, ఆల్ క్రోస్ అని చెప్పాల. ద థర్డ్ క్రో ఐ సా టుడే వాజ్ బ్లాక్. మళ్ళీ మూడో కాక్ని కూడా చూశాను, అది కూడా నల్లగానే ఉంది. దేర్ ఫోర్ ఆల్ క్రోస్ ఆర్ ప్రాబబుల్లీ బ్లాక్. మేబీ అన్ని 3 క్రోస్ని చూశాను కాబట్టి 3 క్రోస్ నల్లగా ఉన్నాయి కాబట్టి ప్రాబబిలిటీ, కాబట్టి మేబీ ప్రాబబుల్లీ అనే వర్డ్ యూజ్ అవుతుంది. స్పెసిఫిక్ టు జనరల్ వచ్చింది చూడండి, ఇక్కడ ఆల్ క్రోస్ అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు దాకా ఏమో ఫస్ట్ క్రో, సెకండ్ క్రో, థర్డ్ క్రో అని చెప్పేసి ఒక్కొక్క క్రో గురించి మాట్లాడాను. అంటే ఒక్కదాన్ని పర్టికులర్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఉన్నాను, రమేష్ అని చెప్పి పిలిచి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, అంటే పర్టికులర్గా రమేష్ అతని గురించే. సో ఇది పర్టికులర్. అలా కాకుండా ఆల్ క్లాస్లో అందరి గురించి మాట్లాడినారు, రేపు అందరూ హోంవర్క్ చేసుకురండి అని టీచర్ మాట్లాడింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, మీరు జనరల్గా మాట్లాడుతున్నారు, ఆల్ క్లాస్ స్టూడెంట్స్ అని మాట్లాడారు. ఓకేనా, దాన్ని ఏమంటారు, జనరల్. కంక్లూజన్ లాస్ట్కి ఎలా వచ్చింది, జనరల్ వచ్చింది. అంటే స్పెసిఫిక్ నుంచి జనరల్ గనక ఫాలో అవుతుంటే కంక్లూజన్ ఈజ్ ప్రాబబుల్ నాట్ సర్టెన్. అంటే కంక్లూజన్ అనేది అంచనా వేస్తారు. ఓకేనా, ఇందులో అంతేగాని ఖచ్చితం 100% సర్టెన్ 100%గా అని చెప్పేసి చెప్పలేము. ఈ మూడింటిని బేస్ చేసుకుని నేను ఏమంటున్నాను, మేబీ అన్ని క్రోస్ కూడా ప్రాబబుల్ అంటే ఏంటి, మేబీ ఆర్ మే నాట్ బి అనే కదా. సో మే ఆర్ మే నాట్ బి అంటే ప్రాబబుల్ అంటే అంచనా వేయడం.
సో 3 క్రోస్ బ్లాక్గా ఉన్నాయి కాబట్టి మేబీ అన్ని క్రోస్ బ్లాక్గా ఉంటాయేమో అంటే ఈ ప్రాబబిలిటీ అని వచ్చిన, అలాగే స్పెసిఫిక్ టు జనరల్ ఉన్న దాది మనకి ఏమవుతుంది, ఏం ఆర్గ్యుమెంట్ అవుతుంది, ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాము అబ్డక్టివ్ ఆర్గ్యుమెంట్. అబ్డక్టివ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి అంటే అబ్డక్టివ్ మీన్స్ డ్రాయింగ్ ద మోస్ట్ రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ అవైలబుల్ ఎవిడెన్స్. అబ్డక్టివ్ అంటేనే ఏంటంటే మోస్ట్ రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఖచ్చితంగా అని చెప్పలేము, కానీ ఏవైతే మనం ప్రెమిసెస్ తీసుకున్నామో దానికి చాలా దగ్గరగా కంక్లూజన్ కనుక ఉంటాయి అంటే మోస్ట్ రీజనబుల్గా అంటే బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఆ కంక్లూజన్. ఓకేనా. అంటే బెస్ట్ పాసిబిలిటీ లాస్ట్గా అంటే ఎగ్జాక్ట్ అని చెప్పలేము, అంటే దీనికి సర్టెనిటీ లేదు, ప్రాబబుల్లే కానీ బెస్ట్, అప్పుడు అది అబ్డక్టివ్ అవుతుంది. దీనికి ఏంటి ఎలా గుర్తించాలి మ్యామ్ అంటే ఇక్కడ చూడండి, ద గ్రౌండ్ ఈజ్ వెట్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ప్రెమిసెస్ ఏమి ఇచ్చాడంటే గ్రౌండ్ అనేది తడిగా ఉందంట. రెయిన్ యూజువల్లీ మేక్స్ ద గ్రౌండ్ వెట్. మ్యామ్ మరి ఇండక్టివ్ కూడా ప్రాబబుల్లే కదా అంటే ఇక్కడ ఒక్కటే గుర్తుంచుకోండి, అబ్డక్టివ్లో మనకి జనరల్ టు స్పెసిఫిక్ టు జనరల్ అలా ఫాలో అవ్వదు. ఓకేనా. ఇక్కడ చూడండి ద గ్రౌండ్ ఈజ్ వెట్ అన్న, నెక్స్ట్ ఎలా వచ్చింది, రెయిన్ యూజువల్లీ మేక్స్ ద గ్రౌండ్ వెట్. ఇక్కడ ఏమైనా ఫాలో అయిందా, స్పెసిఫిక్ టు జనరల్ ఫాలో అయిందా, ఇండక్టివ్ కాదు. ఓకేనా. అందుకని కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే, ఈజీగా ఉంటుంది, ఎగ్జామ్లో కూడా మీరు ఈజీగానే మీరు చూడగలరు. ఓకేనా. అబ్డక్టివ్లో ఏంటి అంటే బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, బెస్ట్ కంక్లూజన్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, సర్టెనిటీ ఉండదు, నాట్ సర్టెన్ కానీ ప్రాబబుల్లే కానీ బెస్ట్. గ్రౌండ్ అనేది తడిగా ఉందంట, రెయిన్ యూజువల్లీ మేక్స్ ద గ్రౌండ్ వెట్. ఏమంటున్నాడు, సామాన్యంగా వర్షం అనేదే నేలని తడి చేస్తుంది కాబట్టి ప్రాబబ్లీ రెయిన్డ్ అంటే ఏంటంటే మేబీ రెయిన్ వచ్చిందేమో, ఇట్ ప్రాబబ్లీ రెయిన్డ్, మేబీ రెయిన్ వచ్చిందేమో. యాక్చువల్గా ఒక్కొక్కసారి మనకి రోడ్ల మీద నీళ్ళు జల్లుతారు కదా, నీళ్ళు వేస్తారు కదా, అలా కూడా తడి అయి ఉండొచ్చు. ఓకే. కానీ ఇక్కడ ఏం చెప్తాడు, మోస్ట్ ప్రాబబుల్గా కరెక్ట్గా అంచనా వేస్తాడు. ఇప్పుడు అక్కడక్కడే వాటర్ లేదు కదా, ఇప్పుడు మొత్తం చోట్ల వాటర్ వేయలేరు కదా, సో ఇక్కడ చూస్తే రెయిన్ వచ్చినట్టే ఉంది అని అంటున్నాడు అనుకోండి, అంటే ఇక్కడ అది కరెక్ట్ అయి ఉండొచ్చు, అంటే 90% కరెక్ట్ అయి ఉండొచ్చు. ఓకేనా. సో అందుకే దీనికి బెస్ట్ ఎక్స్ప్లెనేషన్, మోస్ట్ లైక్లీ, పర్హాప్స్, ప్రాబబుల్లీ, బికాస్ అని అంటారనమాట. ఓకేనా. సో మనకి అబ్డక్టివ్ ఆర్గ్యుమెంట్ అంటేనే ఇక్కడ మనం జనరల్ టు స్పెసిఫిక్ ఇంకేవేవో రూల్స్ వ్యాలిడిటీ ఏమీ చూడక్కర్లా, ఒకటే ఈ బెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసిందా, బెస్ట్గా ప్రాబబిలిటీ అని ఉంటుంది ఒకటే. మీకు బాగా గుర్తుండాలంటే ప్రాబబుల్లీ అనే వర్డ్ యూస్ చేస్తారు, లేదా మోస్ట్ లైక్లీ, ప్రాబబుల్లీ ఇలా అంటే అంచనా వేస్తున్నట్టుగా ఉంటే అది అబ్డక్టివ్. ఓకేనా. అంటే బెస్ట్గా అంచనా వేయటం. నెక్స్ట్కి వెళ్ళిపోదాము, కేటగారికల్ ప్రపోజిషన్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. అక్కడతో మనకి ఆర్గ్యుమెంట్ గురించి అయిపోయింది, ఇక్కడ నుంచి ప్రపోజిషన్ స్టార్ట్ అవుతున్నాయి. కేటగారికల్ ప్రపోజిషన్. అసలు ప్రపోజిషన్ అంటే ఏంటి, ఏదైనా ఒక స్టేట్మెంట్ ట్రూత్ లేదా ఫాల్స్ అని మనం జడ్జ్ చేయగలిగితే అది మనకి ప్రపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నాను అనుకోండి, కరెక్ట్, ఎప్పుడు ట్రూతే అది, ఆ ట్రూత్ స్టేట్మెంట్ అది. ఇప్పుడు అంటే సన్ ఎప్పుడు తూర్పున ఉదయిస్తాడు అన్నాను, లేదా సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్ అన్నాను, అది తప్పుడు సెంటెన్స్, అంటే ట్రూత్ లేదా ఫాల్స్ అని జడ్జి చేయగలుగుతున్నాను. నేను రవి కమ్ హియర్ అని ఒక ఆర్డర్ చేశాను, లేదా ఆర్డర్, కమాండ్స్, క్వశ్చనీర్స్ ఇలా ఉందనుకోండి సెంటెన్స్, వై ఆర్ యూ నాట్ కమింగ్ టు క్లాస్ అని అడిగాను అనుకోండి, ఇది ఒక క్వశ్చనీర్ సెంటెన్స్. ఇలాంటివన్నిటిని ప్రపోజిషన్ అంటారు. అంటే ఒక ప్రపోజిషన్ అంటే ఏదైనా స్టేట్మెంట్ని ట్రూత్ లేదా ఫాల్స్ అని జడ్జి చేయగలిగేటట్టుగా ఉంటే దాన్ని ప్రపోజిషన్ అంటారు. మరి కేటగారికల్ ప్రపోజిషన్ అంటే ఏంటి, ఏదైనా ఒక స్టేట్మెంట్, ఏదైనా ఒక ప్రపోజిషన్ రెండు కేటగిరీస్ మధ్య రిలేషన్షిప్ని చెప్తుంటే అది కేటగారికల్ ప్రపోజిషన్ అవుతుంది. రెండు కేటగిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెంట్ పీపుల్ గురించి, స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అన్న. ఇక్కడ చూడండి అందరి స్టూడెంట్స్ తెలివైన వారే అని చెప్తాను. ఇక్కడ 2 కేటగిరీస్ గురించి మాట్లాడుతాను, ఎలా స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, ఇంటెలిజెంట్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను, అంటే రెండు కేటగిరీస్ మధ్య రిలేషన్షిప్ అనేది చూపిస్తున్నాను. సో ఇది కేటగారికల్ ప్రపోజిషన్. ఇందులో ట్రూ ఆర్ ఫాల్స్ అని మనం తెలుసుకోగలం కదా. ఇప్పుడు అందరు స్టూడెంట్స్ జ్ఞానవంతులుగానే ఉండరు అవునా, ఇది ఫాల్స్. సో ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అంటే ట్రూత్ లేదా ఫాల్స్ అని మనం నిర్ణయించుకోగలుగుతున్నాం. ఇది క్వశ్చనీరో కమాండో ఏది లేదు ఇక్కడ.
సో సబ్జెక్ట్ ప్లస్ కాపులా ప్లస్ ప్రెడికేట్. ఇక్కడ ఒకటి చూడండి, ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ఆల్ అంటే క్వాంటిటీని సూచిస్తుంది, దీన్నే క్వాంటిఫైయర్ అంటారు. ఆల్ అంటే మనకి ఇక్కడ అన్నీ అని అర్థం. ఇది ఎందుకు చెప్తున్నారు అనేది కేటగారికల్ ప్రపోజిషన్ నెక్స్ట్లో వస్తుంది. ఆల్ స్టూడెంట్స్, ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. దేని గురించి అయితే మాట్లాడతామో అది సబ్జెక్ట్, సో ఇది సబ్జెక్టు, ఇది క్వాంటిఫైయరు. ఎంత క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నాం? అందరి గురించి మాట్లాడుతున్నాం. అలాగే ఆర్ అనేది కాపులా. ఇంటెలిజెంట్ అంటే ఇక్కడ మనం ఆ సబ్జెక్ట్ గురించి మనల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఆ సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ప్రెడికేట్ అంటారు. ఇక్కడ స్టూడెంట్స్ దేని గురించి మాట్లాడుతున్నారు? స్టూడెంట్స్ యొక్క ఇంటెలిజెన్స్ని, అంటే స్టూడెంట్స్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇది ప్రెడికేట్. ఓకేనా? క్వాంటిఫైయరు, సబ్జెక్టు, కాపులా అంటే కాపులా అంటే రెండింటిని కనెక్ట్ చేసేది అని. ఈజ్, ఆర్ ఇవన్నీ కూడా కాపులాస్. సో నెక్స్ట్ ప్రెడికేట్ అంటే సబ్జెక్ట్ గురించి చెప్పేదాన్ని ప్రెడికేట్ అంటారు. సో ఇక్కడ సామాన్యంగా మనకి 4 టైప్స్ ఆఫ్ కేటగారికల్ ప్రపోజిషన్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే ఏ, ఈ, ఐ, ఓ. ఓకేనా? ఫస్ట్ది ఏ అంటే యూనివర్సల్ ఎఫిర్మేటివ్. ఎఫిర్మేటివ్ అంటే క్వాంటిటీ ఏంటి అంటే ఆల్. యూనివర్సల్ అంటేనే మనకి ఆల్, అన్నిటి గురించి చెప్తుంది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఎస్ఆర్పి అంటే ఇక్కడ ఎవ్రీ సబ్జెక్ట్ బిలాంగ్స్ టు ప్రెడికేట్ అని అర్థం. అంటే అంత సబ్జెక్ట్ మొత్తము కూడా ప్రెడికేట్ని కవర్ చేస్తుంది. నేను అందరి స్టూడెంట్స్ ఇంటెలిజెంటే అని చెప్తున్నాను, అవునా? ఇక్కడ అందరి స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను అంటే సబ్జెక్ట్ మొత్తం కూడా ప్రెడికేట్ని కవర్ చేస్తుంది, అవునా? సో అందుకనే ఆల్ ఎస్ఆర్పి. దీన్నే యూనివర్సల్ ఎఫిర్మేటివ్ అంటే. ఎఫిర్మేటివ్ అంటే పాజిటివ్ సెంటెన్స్ అని. ఇది పాజిటివ్గా అంటే నో, నాట్ అనే సెంటెన్సెస్ ఏం మనం అనే వర్డ్స్ అనేవి మనం యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ పాజిటివ్గా ఉంది సెంటెన్స్ అనేది. సో ఎవ్రీ సబ్జెక్ట్ బిలాంగ్స్ టు ద ప్రెడికేట్. ఎగ్జాంపుల్స్ చూద్దాము. యూనివర్సల్ ఎఫిర్మేటివ్ దీన్ని దేంతో మనం చూపిస్తాము అంటే ఏ అనే సింబల్తో చూపిస్తాం. ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్. ఇక్కడ అన్ని రోజెస్ ఫ్లవర్సే అన్నాం. ఇక్కడ ఆల్ రోజెస్ అంటే వరల్డ్లో ఉన్న ప్రతి రోజు కూడా ఫ్లవరే అని చెప్తున్నాను. అన్ని అంటే యూనివర్స్లో ఉన్న మొత్తం అన్నీ కవర్ అయిపోయాయి ఆల్ అన్నప్పుడు. సో ఇది ఆల్. అలాగే ఎఫిర్మేటివ్ పాజిటివ్గా చెప్తుంది కాబట్టి ఇది యూనివర్సల్ ఎఫిర్మేటివ్. నెక్స్ట్ ఇదేంటి? యూనివర్సల్ నెగిటివ్. యూనివర్సల్ నెగిటివ్ అంటే నో, నాట్ యూజ్ చేస్తాం అనమాట. నెగిటివ్ అనగానే నో ఆర్ నాట్ యూజ్ చేస్తే అది నెగిటివ్. మరి ఇది యూనివర్సల్, అన్నిటి గురించి చెప్తుంది, అంత సబ్జెక్ట్ మొత్తం కవర్ చేస్తుంది. అందుకే చూడండి ఇది స్టార్టింగ్లో ఉంటుంది. నో సబ్జెక్ట్ బిలాంగ్స్ టు ద ప్రెడికేట్ అంటే ఏ సబ్జెక్టు కూడా ప్రెడికేట్కి బిలాంగ్ అవ్వదు. అది ఎలా మిస్ అంటే చూడండి, నో ఫిష్ ఆర్ బర్డ్స్ అన్నాను అనుకోండి, ఏ ఫిష్ కూడా పక్షులు కావు అన్నాను అనుకోండి, అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఫిష్ కూడా పక్షులు కావు అని చెప్పాను. ఇక్కడ ఈ నో ఫిష్ అంటే అన్ని ఫిష్, యూనివర్స్లో ఉన్న అన్ని ఫిష్ కవర్ అవుతుంది, అవునా? సో అందుకని ఇది యూనివర్సల్. కానీ నో అని యూజ్ చేశాను కాబట్టి నెగిటివ్. సో యూనివర్సల్ నెగిటివ్. సో నెక్స్ట్ చూద్దాము పర్టికులర్ ఎఫిర్మేటివ్. దీన్ని ఐ అనే సింబల్తో మనం డినోట్ చేస్తాము. ఇక్కడ పర్టికులర్ అంటే ఏదో ఒక దాని గురించి లేదా కొంత గురించి చెప్పితే దాన్ని పర్టికులర్ అంటారు. ఇక్కడ చూడండి సమ్ అని చెప్తున్నాడు. సమ్ అంటే కొంత వాటి గురించే, కొంత మాత్రమే సబ్జెక్ట్ కవర్ చేస్తుంది కాబట్టి ఇది పర్టికులర్. ఎఫిర్మేటివ్ ఎందుకు అంటే అది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి. ఇక్కడ చూడండి చూద్దాము పర్టికులర్ ఎఫిర్మేటివ్. పేర్లోనే ఉంది. పర్టికులర్ అంటే ఏంటి? కొంత సబ్జెక్ట్ని మాత్రమే మనం కవర్ చేస్తున్నాం. కొంత అంటే ఏంటి? సమ్ ఇంగ్లీష్లో. సో కొంత సబ్జెక్ట్ని మాత్రమే కవర్ చేస్తున్నాం కాబట్టి ఇది పర్టికులర్. కొంత ఏదో ఒక పర్టికులర్గా చెప్తున్నాం, కొంత వాటి గురించే చెప్తున్నాం. సో సమ్ ఎస్ఆర్పి అంటే కొంత సబ్జెక్ట్ మాత్రమే ప్రెడికేట్. ఓకేనా? ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, సమ్ స్టూడెంట్స్ ఆర్ అథ్లెట్స్ అన్నాం అంటే కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే నేను అథ్లెట్స్ అని చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ అందరి స్టూడెంట్స్ గురించి మాట్లాడట్లేదు, ఎవరో కొంతమంది స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. సో పర్టికులర్ ఎఫిర్మేటివ్. ఎఫిర్మేటివ్ అంటే పాజిటివ్. సో పాజిటివ్గా మాట్లాడుతున్నాం, నో నాట్ అనేది ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఇది ఓ అంటే పర్టికులర్ నెగిటివ్. పర్టికులర్ నెగిటివ్ అంటే ఇక్కడ మనం సమ్ అంటే కొంతమంది గురించే మాట్లాడుతుంది సబ్జెక్టు, కానీ ఇక్కడ మనం నో కానీ నాట్ యూజ్ చేస్తాం. ఓకేనా? సమ్ ఎస్ఆర్ నాట్ పి అంటే కొంత సబ్జెక్టు ప్రెడికేట్ కాదు అని చెప్తున్నాం అనమాట. ఇక్కడ
సో ఇక్కడ చూడండి, సమ్ బర్డ్స్ ఆర్ నాట్ ఫ్లైయర్స్ అన్నాను. అంటే కొంత సబ్జెక్టే కవర్ అవుతుంది, కానీ నెగిటివ్గా కవర్ చేస్తున్నాం. నెగిటివ్గా, ప్రెడికేట్ కాదు అని చెప్తున్నాం. ఓకేనా? సో సమ్ బర్డ్స్ ఆర్ నాట్ ఫ్లైయర్స్ అంటున్నాడు. సో పర్టికులర్ అంటే సమ్ అంటే కొంత గురించి మాట్లాడుతుంది కాబట్టి పర్టికులర్, అలాగే నెగిటివ్గా మాట్లాడుతుంది, నాట్ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పర్టికులర్, నెగిటివ్. ఓకే, ఇంకా ప్రెడికేట్ డిస్ట్రిబ్యూటెడ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ అవుతుందా ఇక్కడ అనేది మనం నెక్స్ట్ చూస్తాం. సో ఇక్కడ చూడండి, 4 స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ కేటగారికల్ ప్రపోజిషన్స్. ఇక్కడ 4 ఫార్మ్స్ ఇచ్చాను, అలాగే డిస్ట్రిబ్యూట్ అయిందా నాన్ డిస్ట్రిబ్యూటెడ్ అయిందా కూడా ఇచ్చాను. ఇది నేను ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అన్డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు చూద్దాం మనం ఏ విధంగా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? డిస్ట్రిబ్యూటెడ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే అడుగుతున్నాడు ఎక్కువ. ఓకేనా? యూనివర్సల్, ఎఫిర్మేటివ్, ఏఈఐఓ అందరికీ తెలుసు, కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ అన్డిస్ట్రిబ్యూషన్ దగ్గరే మనం కన్ఫ్యూజ్ అవుతాం. చూడండి, అందుకే నేను దీన్ని రూల్స్లో ఇచ్చేసారు, ఈజీ ట్రిక్స్లో. A term is distributed if the proposition tells you something about every single member of that class. డిస్ట్రిబ్యూషన్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, అది సబ్జెక్ట్ అయినా ప్రెడికేట్ అయినా అన్నిటి గురించి మాట్లాడుతుంటే అప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఓకేనా? డిస్ట్రిబ్యూటెడ్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. అలా కాకుండా కొంత దాని గురించే మాట్లాడుతుంటే దాన్ని అన్డిస్ట్రిబ్యూటెడ్ అని యూజ్ చేస్తాం. ఓకేనా? అది సబ్జెక్ట్ అయి ఉండొచ్చు, ప్రెడికేట్ అయి ఉండొచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ టర్మ్స్కి రూల్ చెప్తున్నాను చూడండి. రూల్ ఫర్ సబ్జెక్ట్ టర్మ్స్: యూనివర్సల్ డిస్ట్రిబ్యూట్ దేర్ సబ్జెక్ట్స్. Look at the types A and E. Because they start with all or no, the subject is always distributed. ఏం చెప్తున్నారు ఇక్కడ? యూనివర్సల్ డిస్ట్రిబ్యూట్ విత్ దేర్ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్స్ కనుక యూనివర్సల్ అయితే అది డిస్ట్రిబ్యూటెడే. యూనివర్సల్ అంటేనే ఆల్తో కానీ నోతో కానీ స్టార్ట్ అవుతుంది. అవునా? దానికి ఏమేమి సెంటెన్సెస్? ఏను ఈ. ఏ అంటే కదా ఆల్ బర్డ్స్ అన్నాను, లేదా నో బర్డ్స్ అన్నాను, అంటే మొత్తం అన్ని బర్డ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ అన్ని బర్డ్స్ కాదనో అవుననో చెప్తున్నాను. సో ఈ రెండిట్లకి కూడా డిస్ట్రిబ్యూటెడ్ వస్తుంది. అందుకే ఇక్కడ చూడండి, మీకు ఈజీగా చెప్పడానికి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఏ అనేది ఇక్కడ సబ్జెక్ట్లో చూసారా, డిస్ట్రిబ్యూటెడ్. అలాగే ఈ కూడా డిస్ట్రిబ్యూటెడ్ సబ్జెక్ట్. అంటే ఇక్కడ ఎందుకని డిస్ట్రిబ్యూటెడ్ సబ్జెక్టు? ఆలు నోను యూజ్ చేసాం సబ్జెక్ట్కి, అందుకని రెండు డిస్ట్రిబ్యూటెడ్ అవుతాయి. మరి అన్డిస్ట్రిబ్యూటెడ్ ఎప్పుడు అవుతాయి అంటే, ఎప్పుడైతే మనం పర్టికులారిటీ యూజ్ చేయలేదో అప్పుడు. ఇక్కడ చూడండి, సమ్ ఎస్ అను. ఇక్కడ రెండిట్లో కూడా సమ్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది? సబ్జెక్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు, అన్డిస్ట్రిబ్యూటెడ్ అయిపోతుంది. మరి ప్రెడికేట్ అనేది ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ అవుతుంది మ్యామ్, ఎప్పుడు అన్డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే, రూల్ ఫర్ ప్రెడికేట్ టర్మ్స్: నెగిటివ్ డిస్ట్రిబ్యూట్ దేర్ ప్రెడికేట్స్. లుక్ ఎట్ ద ఈ అండ్ ఓ. ఎప్పుడు కూడా నెగిటివ్ సెంటెన్సెస్ కనుక నెగిటివ్ సెంటెన్స్ అయితే అది మనకి తప్పకుండా ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఈ రూల్ గుర్తుంచుకోండి. నో ఎస్ అన్నాను, ఇక్కడ నో అనగానే ఇదేంటి? నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ అనగానే ఏమవుతుంది? ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, ఓ, ఈను ఓను నెగిటివ్ సెంటెన్సెస్. అవునా? సమ్ ఎస్ఆర్ నాట్ పి అన్నాను. ఇక్కడ నాట్ అనగానే ఇక్కడ కూడా మనకి పర్టికులర్ నెగిటివ్, ఇదేమో యూనివర్సల్ నెగిటివ్. ఈ రెండు నెగిటివ్, యూనివర్సల్ నెగిటివ్ అయినా పర్టికులర్ నెగిటివ్ అయినా ప్రెడికేట్ ఎప్పుడు ఏమవుతుంది అంటే డిస్ట్రిబ్యూటెడ్ అవుతుంది. అప్పుడు రిమైనింగ్ ఏమవుతాయి? అన్డిస్ట్రిబ్యూటెడ్ అయిపోతాయి. ఇది గుర్తుంచుకుంటే చాలు మీరు. ఓకేనా? డిస్ట్రిబ్యూషన్ రూల్స్లో ఏం లేదు, రెండు నెగిటివ్ సెంటెన్సెస్ అయితే, అది సమ్ అయినా పర్టికులర్ అయినా యూనివర్సల్ అయినా నెగిటివ్ సెంటెన్సెస్ అయితే మాత్రం ప్రెడికేట్ మనకి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఓకేనా? క్లాసికల్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్. క్లాసికల్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అని ఎందుకు అన్నారు అంటే, క్లాసికల్ అంటే వర్డ్ ట్రెడిషనల్ అని అర్థం. ఓకేనా? ఇది ఇప్పుడుది కాదనమాట, అరిస్టాటిల్ అనే ఆయన కనిపెట్టారు ఈ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అనేది. సో ఇది అప్పటి కాలం నుంచే ఉంది, తర్వాత దాన్ని మెరుగుపరిచారు. ఓకేనా? స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, అపోజిషన్ అంటే విరుద్ధమైన రిలేషన్షిప్ని చూపిస్తుంది కాబట్టి, ఏదైనా రెండిట్ల మధ్య ఉన్న విరుద్ధమైన రిలేషన్షిప్స్ని చూపిస్తుంది కాబట్టి, ఏదైనా రెండు ప్రపోజిషన్స్ మధ్య. సో అందుకని మరి స్క్వేర్ అని ఎందుకని అంటే, దీన్ని చతురస్ర ఆకారంలో మనం చూపిస్తాం కాబట్టి దీన్ని స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అన్నారు. సో ఏం చెప్తున్నారు? ద క్లాసికల్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ఎ స్ట్రక్చరల్ డయాగ్రామ్ దట్ షోస్ ద లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద 4 బేసికల్ కేటగారికల్ ప్రపోజిషన్స్. ఏం చెప్తున్నారు? 4 బేసిక్ కేటగారికల్ ప్రపోజిషన్స్ మధ్య ఉన్న విరుద్ధమైన ఆపోజిట్ రిలేషన్షిప్ గురించి చెప్తుందంట. అందుకనే దీన్ని క్లాసికల్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అన్నారు అని చెప్తున్నారు. ఓకేనా?
ఫస్ట్ చూద్దాము కాంట్రడక్టరీస్. కాంట్రడక్టరీస్ అంటే పరస్పర విరుద్ధాలు. పరస్పర విరుద్ధాలను ఎందుకు అన్నారు అంటే దేని మధ్య పరస్పర విరుద్ధము అంటే ఏకి ఓకి మధ్య, ఈకి ఐకి మధ్య. ఏ అండ్ ఓ అంటే ఏంటి మనం చూద్దాం. మీకు గుర్తుంది కదా, ఏకి ఓకి మధ్య, ఈకి ఐకి మధ్య ఉన్న పరస్పర విరుద్ధమైన సంబంధం అంటే ఒకటి ట్రూ అయితే ఒకటి ఫాల్స్ అవుతాయి, ఒకటి ఫాల్స్ అయితే ఖచ్చితంగా ఇంకోటి ట్రూ అవుతుంది అనమాట. అలా వాటి మధ్య పరస్పరమైన విరుద్ధమైన సంబంధం ఉంటుంది, ఆపోజిట్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. దే ఆపోజిట్ ట్రూత్ వాల్యూస్, దే కెనాట్ బోత్ బి ట్రూ, దే కెనాట్ బోత్ బి ఫాల్స్. ఒకేసారి రెండు ట్రూ అవ్వలేవు, రెండు ఫాల్స్ అవ్వలేవు. అంటే ఏంటి అర్థం, ఒక ట్రూ అయితే ఒకటి ఫాల్స్ అవుతుంది అని అర్థం. సో ఏ ఈజ్ ట్రూ, ఓ మస్ట్ బి ఫాల్స్. ఒకవేళ ఏ ట్రూ అయితే ఓ ఖచ్చితంగా ఫాల్స్ అవ్వాలి, అలాగే ఐ ట్రూ అయితే ఈ ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ ఈ ట్రూ అయితే ఐ ఫాల్స్ అనమాట. పరస్పరమైన విరుద్ధ సంబంధం వాటి మధ్య. ఒక మధ్య ఐకి ఈకి మధ్య మనకి పరస్పరమైన విరుద్ధమైన సంబంధం ఉంటుంది. ఏ అంటే ఏంటి, యూనివర్సల్ ఎఫిర్మేటివ్. మనకు గుర్తుంది కదా, ఇక్కడ ఓ అంటే ఏమో పర్టికులర్ నెగిటివ్. ఇక్కడ చూడండి, ఆల్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ పాస్డ్ ద ఎగ్జామ్ అన్నాను అనుకోండి, అంటే అందరి స్టూడెంట్స్ క్లాస్లో ఎగ్జామ్ పాస్ అయ్యారు అన్నప్పుడు ఇప్పుడు ఆ పర్టికులర్ నెగిటివ్లో ఏమొస్తుంది, సమ్. పర్టికులర్ కాబట్టి సమ్ గురించి అంటే కొంత సబ్జెక్టే కవర్ చేస్తుంది. సమ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ డిడ్ నాట్ పాస్ ద ఎగ్జామ్, నెగిటివ్ కదా. సో ఏం చెప్తున్నారు, కొంతమంది స్టూడెంట్స్ మాత్రం పాస్ అవ్వలేదు, ఎగ్జామ్ పాస్ అవ్వలేదు అని చెప్తున్నారు. పైనది ఒకవేళ ట్రూ అనుకుంటే అందరి స్టూడెంట్స్ ఎగ్జామ్ పాస్ అయినప్పుడు కొంత స్టూడెంట్స్ పాస్ అవ్వలేదు అనేది తప్పు. ఓకేనా, ఫాల్స్. అంటే అందరూ పాస్ అయ్యారనేది ట్రూ అయినప్పుడు ఇది ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది. అందుకే చెప్తున్నారు పరస్పర విరుద్ధమైన సంబంధం ఏకి ఓకి మధ్య, అలాగే ఈకి ఐకి మధ్య. ఈ అంటే యూనివర్సల్ నెగిటివ్, దీన్ని మనం నోతో స్టార్ట్ చేస్తాం. ఇది యూనివర్సల్ అంతా సబ్జెక్ట్ కవర్ చేస్తుంది కానీ ఇది నెగిటివ్గా మాట్లాడుతుంది. సో నో స్టూడెంట్స్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్ అన్నాను అనుకోండి, అంటే ఏ స్టూడెంట్స్ ఎగ్జామ్ యొక్క అసైన్మెంట్ని కంప్లీట్ చేయలేదు అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా పర్టికులర్ ఎఫిర్మేటివ్ సమ్ స్టూడెంట్స్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్ అనేది తప్పు అవుతుంది. అంతే కదా, పర్టికులర్ ఎఫిర్మేటివ్ పాజిటివ్గా చెప్తుంది. ఇదేం చెప్తుంది, సమ్ స్టూడెంట్స్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్ అంటే కొంత స్టూడెంట్స్ అసైన్మెంట్ కంప్లీట్ చేశారనేది ఆటోమేటిక్గా ఫాల్స్ అవుతుంది. ఎందుకని, ఏ స్టూడెంట్ అసైన్మెంట్ కంప్లీట్ చేయలేదని చెప్పేస్తున్నాం, అది ట్రూ అయినప్పుడు కొంతమంది మాత్రం ఎలా కంప్లీట్ చేస్తారు, సో ఇది ఫాల్స్. సో ఈకి ఐకి మధ్య, ఏకి ఓకి మధ్య మనకి పరస్పర విరుద్ధమైన సంబంధాన్ని చూపిస్తుంది కాబట్టి కాంట్రడక్టరీస్ అంటారు. కాంట్రడక్టరీస్ అంటేనే పరస్పర విరుద్ధాలు అని అర్థం. దేని మధ్య అంటే ఏకి ఓకి ఐకి ఈకి మధ్య. అందుకే దీనికి డయాగ్నల్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ డయాగ్నల్గా ఉంది, డయాగ్నల్గా వాటి మధ్య రిలేషన్షిప్ అనేది ఉంటుంది. డయాగ్నల్ రిలేషన్షిప్ దేని మధ్య ఉంది అని ఒక్కొక్కసారి ఇస్తున్నారు, ఏకి ఓకి ఐకి ఈకి మధ్య. ఓకే, నెక్స్ట్ది కాంట్రరీస్. సో కాంట్రరీస్ అంటే విరుద్ధాలు అని అర్థం. టాప్ హారిజెంటల్ రిలేషన్షిప్ ఏ అండ్ ఈ. దేని మధ్య విరుద్ధమైన సంబంధం అంట, ఏకి ఈకి మధ్య. ఓకేనా, దే కెనాట్ బి బోత్ బి ట్రూ బట్ దే కెన్ బోత్ బి ఫాల్స్. వీటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, రెండు ఒకేసారి ట్రూ అవ్వవంట కానీ రెండు ఫాల్స్ అవుతాయి అని చెప్తున్నారు. వన్ ఈజ్ ట్రూ, ద అదర్ ఈజ్ డెఫినెట్లీ ఫాల్స్. ఒకటి ట్రూ అయితే ఖచ్చితంగా ఇంకోటి ఫాల్స్ అవ్వాల్సిందే. రెండు ట్రూ మాత్రం అవ్వవు, రెండు ఫాల్స్ అయితే అవుతాయి. కానీ అర్థమైందా, అంటే రెండు ట్రూ అవ్వవు అంటే ఒక ట్రూ అయితే ఒకటి ఫాల్స్ అవుద్ది అనమాట, లేదంటే రెండు ఫాల్స్ అవుద్ది అనమాట. అంతేగాని రెండు ట్రూ మట్టిగా అవ్వవు. ఇది మట్టి గుర్తుంచుకుంటే చాలు, మీరు ఏం లేదు. దే కెనాట్ బోత్ బి ట్రూ అన్న వర్డ్ గుర్తుంచుకోండి. రెండు ట్రూ మట్టిగా అవ్వవు. దీనికి ఎగ్జాంపుల్లో చూద్దాము. ఏ అంటే యూనివర్సల్ ఎఫిర్మేటివ్. యూనివర్సల్ ఎఫిర్మేటివ్ అంటే యూనివర్సల్ పాజిటివ్ సెంటెన్స్ అనమాట. ఆల్ స్టూడెంట్స్ ప్రిఫర్ మార్నింగ్ క్లాసెస్. ఇక్కడ అంత సబ్జెక్ట్ మొత్తం కవర్ చేస్తుంది కాబట్టి యూనివర్సల్ ఎఫిర్మేటివ్. సో చూడండి, ఆల్ స్టూడెంట్స్ ప్రిఫర్ మార్నింగ్ క్లాసెస్ అన్నాను అనుకోండి, అందరు స్టూడెంట్స్ మార్నింగ్ క్లాసెసే ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పాను అనుకోండి, ఇది ట్రూ అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ అంటే యూనివర్సల్ నెగిటివ్ మనకు తెలుసు కదా, నో స్టూడెంట్స్ ప్రిఫర్ మార్నింగ్ క్లాసెస్ అనేది తప్పు అవుతుంది. ఏ స్టూడెంట్ మార్నింగ్ క్లాసెస్ని ప్రిఫర్ చేయట్లేదు అనేది తప్పు అవుతుంది. ఇది అందరూ మార్నింగ్ క్లాసెసే కావాలనుకుంటున్నారు అన్నప్పుడు ఏ స్టూడెంట్ మార్నింగ్ క్లాసెస్ కావాలి అని అనుకోవట్లేదు అనేది తప్పు అవుతుంది, ఫాల్స్ అవుతుంది. అంతేగాని రెండు ఒకేసారి ట్రూ మాత్రం
అవ్వవు. దే కెన్ నాట్ బోత్ బీ ట్రూ. ఒకటి ట్రూ అయితే ఒకటి ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది, లేదా రెండు ఫాల్స్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇది సబ్ కాంట్రరీస్. సబ్ కాంట్రరీస్ అంటే ఏంటంటే దేని మధ్య రిలేషన్షిప్ చూపిస్తుంది అంటే ఐకి ఓకి మధ్య రిలేషన్షిప్ అనేది చూపిస్తుంది. దే కెనాట్ బోత్ బీ ఫాల్స్. రెండు ఫాల్స్ మాత్రం అవ్వవు కానీ ఇది రెండు ట్రూ అవుతాయి. ఇందాకేమో రెండు ట్రూ మాత్రం అవ్వవు కానీ రెండు ఫాల్స్ అవుతాయి. ఇది గుర్తుంచుకోండి, ఓకేనా. సబ్ కాంట్రరీస్. సబ్ కాంట్రరీస్లో ఏంటి అంటే రెండు మాత్రం ఫాల్స్ అవ్వవు, రెండు ట్రూ అవుతాయి. ఎలా? వన్ ఈజ్ ఫాల్స్, వన్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ. అంటే దీనికి కూడా ఎలా, ఒకటి ట్రూ అయితే ఒకటి ఫాల్స్ అవుతుంది, ఆపోజిట్ రిలేషనే. కానీ రెండు ఒకేసారి ఫాల్స్ మాత్రం అవ్వవు, రెండు ఒకేసారి ట్రూ మాత్రం అవుతాయి. ఎలా అనేది చూద్దాం. ఐకి ఓకి మధ్య, దేని మధ్య? ఐకి ఓకి మధ్య. పర్టికులర్ ఎఫిర్మేటివ్. సమ్ స్టూడెంట్స్ యూజ్ డిజిటల్ నోట్స్ అన్నారు. ఇక్కడ చూడండి, పర్టికులర్ ఎఫిర్మేటివ్ ఐ అంటే, ఓ అంటే పర్టికులర్ నెగిటివ్. సో సమ్ స్టూడెంట్స్ యూజ్ డిజిటల్ నోట్స్. కొంతమంది స్టూడెంట్స్ డిజిటల్ నోట్స్ని యూజ్ చేస్తున్నారు అనేది ట్రూ అనుకోండి. సమ్ స్టూడెంట్స్ డు నాట్ యూజ్ డిజిటల్ నోట్స్. కొంత స్టూడెంట్స్ డిజిటల్ నోట్స్ని యూజ్ చేయట్లేదు అన్నది కూడా ట్రూ అవుతుంది. కెన్ బోత్ బీ ట్రూ. ఎలా? కొంతమంది మాత్రమే డిజిటల్ నోట్స్ యూజ్ చేస్తున్నారంట, కొంతమంది స్టూడెంట్స్ డిజిటల్ నోట్స్ యూజ్ చేయట్లేదు. అంటే కొంతమంది యూజ్ చేయొచ్చు, కొంతమంది యూజ్ చేయకపోవచ్చు, రెండు ట్రూయేగా. సో రెండు ట్రూ అవుతాయి కానీ రెండు ఫాల్స్ మట్టుకు అవ్వవు. ఇఫ్ ఏ క్లాస్ రూమ్ ఈజ్ split where half the students is using iPods, half can use traditional paper notebooks అని దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నాడు? ఏమో మనం ఒక 2 గ్రూప్స్కి ఒక క్లాస్ని కనుక డివైడ్ చేసాం, 50-50 అని, 50 మెంబర్స్. ఒకళ్ళేమో బాగా డిజిటల్ అంటే ఏదైనా ఐపాడ్స్ అలా యూజ్ చేయొచ్చేమో, ఇంకొకళ్ళేమో ఓన్లీ పేపర్ నోట్బుక్స్లో నోట్స్ చేసుకోవచ్చేమో క్లాస్ చెప్పేది. అంటే ఇద్దరు అంతే, ఒకళ్ళేమో డిజిటల్ నోట్స్ యూజ్ చేస్తున్నారు, డిజిటల్ నోట్స్ యూజ్ చేయట్లేదు, రెండు ట్రూ అవుతాయి ఒకేసారి. నాకు బోత్ కెన్ బీ ట్రూ. అందుకే కెనాట్ బీ ఫాల్స్. రెండు ఒకేసారి ఫాల్స్ మట్టికి అవ్వవు. ఏదర్ ఒక ట్రూ ఒకటి ఫాల్స్ అవుతాయి, లేదా రెండు ట్రూ అవుతాయి, అంతేగాని రెండు ఫాల్స్ మాత్రం అవ్వవు. దేని మధ్య? ఐకి ఓకి మధ్య. సో నెక్స్ట్ చూద్దాము సబ్ ఆల్టర్నేషన్. సబ్ ఆల్టర్నేషన్ అంటే మనకి ఇక్కడ ఇది వెర్టికల్గా ఫ్లో అవుతుంది. వెర్టికల్గా అంటే నిలువుగా ఫ్లో అవుతుంది. సో ఇది దేని మధ్య సంబంధాన్ని చూపిస్తుంది, రిలేషన్షిప్ని చూపిస్తుంది అంటే యూనివర్సల్కి పర్టికులర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని చూస్తుంది. రూల్ ఫర్ ట్రూత్కి అంటే నిజం అవ్వాలి అంటే రూల్ ఏంటి అంటే యూనివర్సల్ కనుక నిజం అయితే పర్టికులర్ కూడా నిజం అవుతుంది. ఇది డౌన్వర్డ్లో వెళ్తుంది. ఎందుకని? యూనివర్సల్ నుంచి పర్టికులర్. యూనివర్సల్ ఎప్పుడు సెంటెన్స్ ఎప్పుడు పైనే ఉంటుంది కదా. సో దాని నుంచి మనకి ఇక్కడ కిందకి ఐకి వెళ్తుంది, ఒక పర్టికులర్కి వెళ్తుంది కాబట్టి డౌన్వర్డ్ ట్రూత్ అంటారు దీన్ని. ఒక డౌన్వర్డ్ ఫ్లో అవుతుంది కాబట్టి ట్రూత్ ఒకటి ట్రూ అయితే ఖచ్చితంగా ఇంకోటి ట్రూ అవుతుంది. ఇక్కడ యూనివర్సల్ పర్టికులర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఆల్ స్టూడెంట్స్ ఇన్ దిస్ బ్యాచ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద స్కాలర్షిప్. అందరి స్టూడెంట్స్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్లే అన్నాను అనుకోండి. సో అందరు స్టూడెంట్స్ ఎలిజిబుల్ అన్నది నేను ట్రూగా తీసుకున్నాను. ట్రూగా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? పర్టికులర్ ఎఫిర్మేటివ్ అంటే సమ్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ స్కాలర్షిప్కి, సమ్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్ అన్నది కూడా ట్రూ అయిపోతుంది. కొంతమంది గురించి చెప్పిన అందరి గురించి చెప్తున్నానంటే అందులో ఆ కొంతమంది ఉన్నారు కదా. సో ఆటోమేటిక్గా ఇది కూడా ట్రూ అయిపోతుంది. అదే కనుక అప్వర్డ్ ఫాల్సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది అంటే ఏదైతే పర్టికులర్ ఎఫిర్మేటివ్ అని ఉందో అది ఫాల్స్ అని తీసుకున్నాను అనుకోండి. చూడండి, సమ్ స్టూడెంట్స్ కెన్ ఫ్లై అన్నాను, కొంత స్టూడెంట్స్ ఎగరగలరు అనేది ఫాల్స్ అని నేను తీసుకున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? యూనివర్సల్ ఎఫిర్మేటివ్ అంటే దేర్ఫోర్ ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ ఫాల్స్ టు సే ఆల్ స్టూడెంట్స్ కెన్ ఫ్లై. అందరు స్టూడెంట్స్ ఎగురుతారు అనేది ఆటోమేటిక్గా ఫాల్స్ అయిపోతుంది. సమ్ స్టూడెంట్స్ కెన్ ఫ్లై అనేది తప్పు. అందరు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎగరటం ఏంటి? స్టూడెంట్స్ ఎగర్రో అన్నాను అనుకోండి. కొంత స్టూడెంట్స్ ఎగర్రు, కొంతమంది స్టూడెంట్స్ ఎగరటం ఏంటి? ఎగర్రు అంటే ఏ స్టూడెంట్ ఆల్ స్టూడెంట్స్ కెన్ ఫ్లై, అందరు స్టూడెంట్స్ ఫ్లై చేస్తారు అన్నది కూడా తప్పు అయిపోతుంది. ఓకేనా? సో అందుకే ఇది డౌన్వర్డ్ ఫాల్సిటీ అంటే డౌన్వర్డ్ ట్రూ ఏమో డౌన్ సైడ్ వస్తుంది, ఫాల్స్ ఏమో అప్ సైడ్ వస్తుంది. ఓకేనా? అంటే పర్టికులర్ నుంచి పర్టికులర్ నుంచి యూనివర్సల్కి వెళ్తుంది, ఇది యూనివర్సల్ నుంచి పర్టికులర్కి వెళ్తుంది.
ఓకే, ట్రూత్ అయితే యూనివర్సల్ నుంచి పర్టికులర్, ఫాల్స్ అయితే పర్టికులర్ నుంచి యూనివర్సల్ వెళ్తుంది, పర్టికులర్ నుంచి యూనివర్సల్ వెళ్తుంది. దీన్ని మనం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సబాల్టర్న్స్ ఏకి, ఐకి, ఈకి, ఓకి. ఓకేనా, ఇది నో యూనివర్సల్ నెగిటివ్, ఇది సమ్ పర్టికులర్ నెగిటివ్. యూనివర్సల్ కి పర్టికులర్ కి డిఫరెంట్ సంబంధం చూపిస్తుంది. అలాగే ఇది కూడా యూనివర్సల్ ఎఫిర్మేటివ్, ఇది పర్టికులర్ ఎఫిర్మేటివ్. దీని మధ్య రిలేషన్షిప్ డౌన్వర్డ్, ట్రూత్ అయితే డౌన్వర్డ్ అవుతుంది అనమాట. ఓకేనా, ట్రూత్ అయితే దానికి డౌన్వర్డ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అదే ఫాల్స్ అయితే మాత్రం మనకి అప్వర్డ్ ఫ్లో అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాము కేటగారికల్ సిలాగిజం. కేటగారికల్ సిలాగిజం అంటే ఏంటి అంటే, కేటగారికల్ సిలాగిజం అంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ లో రెండు ప్రిమిసెస్ అలాగే మరియు కంక్లూజన్ కనుక ఉంటే దాన్ని కేటగారికల్ సిలాగిజం అంటారు. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఆఫ్ ద సిలాగిజం ఎలా ఉంటుంది అంటే, మేజర్ ప్రిమిసెస్ ఉంటాయి, మైనర్ ప్రిమిసెస్ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. ఓకేనా, అసలు మనకి మేజర్ ప్రెమిసెస్ అంటే ఏంటి, మైనర్ ప్రెమిసెస్ అంటే ఏంటి, కంక్లూజన్ అనేది అంటే ఏంటి తెలుసుకునే ముందర అసలు మేజర్ టర్మ్ అంటే ఏంటి, మైనర్ టర్మ్ అంటే ఏంటి, మిడిల్ టర్మ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ ది మైనర్ టర్మ్. దీన్ని కంక్లూజన్ ని తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ కంక్లూజన్ లో ఏముంది చూడండి, ఇక్కడ ఆల్ హ్యూమన్స్ ఆర్ మోర్టల్, ఆల్ సాక్రటీస్ ఈజ్ ఏ హ్యూమన్ అండ్ ప్రెమిసెస్ ఇచ్చాడు. కంక్లూజన్ ఏమి ఇచ్చాడు, దేర్ ఫార్ సాక్రటీస్ ఈజ్ మోర్టల్. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఓన్లీ కంక్లూజన్ తీసుకోండి, సాక్రటీస్ గురించి మాట్లాడుతాం. సో సాక్రటీస్ దేని గురించి మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ఆఫ్ ద కంక్లూజనే మనకి మైనర్ టర్మ్. ఓకేనా, ఇక్కడ సాక్రటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా కంక్లూజన్. కాబట్టి ఇక్కడ సాక్రటీస్ అనేది మనకి మైనర్ టర్మ్ అయింది. అలాగే మేజర్ టర్మ్. మేజర్ టర్మ్ అంటే ప్రెడికేట్ ఆఫ్ ద కంక్లూజన్. అంటే ఏదైతే మనకి సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందో దాన్ని ఏమంటారు అంటే మేజర్ టర్మ్ అంటారు. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మోర్టల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా, ద ప్రెడికేట్ ఆఫ్ ద కంక్లూజన్ ని మనం ఏమంటాము అంటే మేజర్ టర్మ్ అంటాం. మిడిల్ టర్మ్ అంటే ఏంటంటే ద టర్మ్ దట్ అపియర్స్ బోత్ ఇన్ ప్రెమిసెస్ బట్ నెవర్ అపియర్స్ ఇన్ ద కంక్లూజన్. రెండు ప్రెమిసెస్ లోనూ ఉంటదంట ఆ వర్డ్, కానీ కంక్లూజన్ మాత్రం ఉండదు, అప్పుడు దాన్ని మిడిల్ టర్మ్ అంటారు. ఇక్కడ చూడండి, బోత్ ప్రెమిసెస్ లో హ్యూమన్ అనే వర్డ్ ఉంది కానీ మనకి కంక్లూజన్ లో లేదు. సో ఇది మనకి ఏమవుతుందంటే మిడిల్ టర్మ్ అంటారు. దీన్నే హేతు అని కూడా అంటారు. ఇది రీజన్ అంటే ఇది మనకి కంటికి మన కంక్లూజన్ లో కనపడదు. ఇప్పుడు సాక్రటీస్ ఈజ్ మోర్టల్ అని దేని బేస్ చేసుకున్నాను, హ్యూమన్ అనే వర్డ్ ని బేస్ చేసి, ఇక్కడ హ్యూమన్స్ మోర్టల్ కాబట్టి సాక్రటీస్ అనేవాడు మోర్టల్ అని మనం ఒక జడ్జిమెంట్ ఇచ్చాం. అంటే కాబట్టి అని ఒక రీజన్ ని చూపిస్తున్నాం. ఓకేనా, ఒక కారణం, హ్యూమన్స్ అందరూ మోర్టల్ కాబట్టి, మోర్టల్ అంటే ఏదో ఒక రోజు చనిపోయే వాళ్ళని, కాబట్టి సాక్రటీస్ కూడా ఏదో ఒక రోజు చనిపోతాడు. ఇక్కడ కారణం ఏం చూపిస్తున్నాము, అందరి మనుషులు చనిపోతారు కాబట్టి అని ఒక హేతు తీసుకున్నాను. దీన్నే మిడిల్ టర్మ్. ఎందుకని హేతు అని అంటున్నానంటే హేత్వ భాషలో వస్తుంది. ఓకే, హేతు అంటే అర్థం కాదు మీకు, హేతు అంటే మిడిల్ టర్మ్. మిడిల్ టర్మ్ అంటే ఒక రీజన్ అనమాట, దేన్నైతే మనకి ఒక కారణంగా చూపించి దాని నుంచి కంక్లూజన్ వస్తుందో అని. సో నార్మల్ గా అయితే మీకు బాగా గుర్తుంచుకునేటట్టు అయితే ఏం చెప్పాలి అంటే ప్రెమిసెస్ లో ఉంటుంది కానీ కంక్లూజన్ లో ఉండదు. ఓకేనా, సో అప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు రండి, మేజర్ ప్రెమిసెస్ అంటే ఏంటి, కంటైన్స్ ద మేజర్ టర్మ్ అండ్ ద మిడిల్ టర్మ్. ఇక్కడ చూసారా, మేజర్ ప్రెమిసెస్ లో మేజర్ టర్మ్ మిడిల్ టర్మ్ రెండు ఉంటాయి. ఇక్కడ మేజర్ ప్రెమిసెస్ అని దీన్ని ఎలా అనుకున్నాము, ఆల్ హ్యూమన్స్ ఆర్ మోర్టల్. ఎందుకని మేజర్ టర్మ్ ఉంది, మిడిల్ టర్మ్ ఉంది. మేజర్ టర్మ్ అంటే ఏం చెప్పాను, ప్రెడికేట్ ఆఫ్ ద కంక్లూజన్. ప్రెడికేట్ ఆఫ్ ద కంక్లూజన్ ఏముంది ఇక్కడ, మోర్టల్. సో ఇక్కడ కూడా మోర్టల్ అనేది ఉంది. అలాగే మిడిల్ టర్మ్ అంటే ఏం చెప్పాను నేను ఇప్పుడు, మిడిల్ టర్మ్ అంటే రెండు ప్రెమిసెస్ లో ఉంటుంది కానీ కంక్లూజన్ లో ఉండదు అన్నాను. రెండు ప్రెమిసెస్ లో ఇక్కడ హ్యూమన్ అనేది ఉంది కానీ కంక్లూజన్ లో లేదు. ఓకేనా, సో అప్పుడు అది కూడా మనకి ఏమవుతుంది, మిడిల్ టర్మ్. సో మిడిల్ టర్మ్ మేజర్ టర్మ్ ఉంది కాబట్టి ఇది మేజర్ ప్రెమిసెస్. నెక్స్ట్ ఇది మైనర్ ప్రెమిసెస్ అంటే కంటైన్స్ ద మైనర్ టర్మ్ అండ్ ద మిడిల్ టర్మ్. మైనర్ టర్మ్ మరియు మిడిల్ టర్మ్ కనుక ఉంటే అది మైనర్ ప్రెమిసెస్ అవుతుంది. మైనర్ టర్మ్ అంటే ఏం చెప్పాను నేను, సబ్జెక్ట్ ఆఫ్ ద కంక్లూజన్. ఇక్కడ సాక్రటీస్ అనేది సబ్జెక్ట్. సో ఇక్కడ చూడండి, ఇది మైనర్ ప్రెమిసెస్ ఎందుకయింది, ఇక్కడ సాక్రటీస్ సబ్జెక్ట్ ఉంది ఇక్కడ మైనర్. అలాగే
మిడిల్ టర్మ్ ఉంది, హ్యూమన్ మిడిల్ టర్మ్, ఈ రెండు ఉన్నాయి కాబట్టి మనకి ఇది మైనర్ ప్రెమిసెస్ అయింది. కంక్లూజన్ అంటే కంటైన్స్ ద మైనర్ టర్మ్ అండ్ ద మేజర్ టర్మ్, కానీ మిడిల్ టర్మ్ మాత్రం ఉండదు. మైనర్ టర్మ్ ఉంటుంది, మేజర్ టర్మ్ ఉంటుంది. మిడిల్ టర్మ్ అంటే ఏంటి, రెండు ప్రెమిసెస్ లో ఉండేది కంక్లూజన్ లో ఉండదు. సో అప్పుడు అది కంక్లూజన్ అయింది. సో ఇది మనకి సిలాగిజం స్ట్రక్చర్ చెప్తున్నాం, స్ట్రక్చర్ ఆఫ్ ఏ సిలాగిజం చెప్తాం. మూడ్స్ అండ్ ఫిగర్స్, మూడ్స్ అండ్ ఫిగర్స్ లో ఫస్ట్ ఇది మనం మూడ్ చూద్దాం. ఏ మూడ్ ఈజ్ సింప్లీ ఏ 3-letter కోడ్ షోస్ ద టైప్స్ ఆఫ్ కేటగారికల్ ప్రపోజిషన్స్. కేటగారికల్ ప్రపోజిషన్స్ ఉన్నాయి కదా, ఏఈఐఓ. సో ఈ ఏఈఐఓ యూజ్ చేస్తూ ఒక 3-letter కోడ్ ని మనం ఫామ్ చేస్తూ ఉంటాం. అదేంటి అనేది చూద్దాం. ఓకే, ద కోర్ కాన్సెప్ట్, ఎవ్రీ సిలాగిజం హ్యాస్ 3 statements. నార్మల్ గా మనకి ప్రతి సిలాగిజం లో 3 statements ఉంటాయి, అవునా? 2 premises, ఒక కంక్లూజన్. టు ఫైండ్ ద మూడ్ జస్ట్ లుక్ ఎట్ ద లెటర్ టైప్ ఆఫ్ ఈచ్ స్టేట్మెంట్ ఇన్ దిస్ ఎగ్జాక్ట్ ఆర్డర్. ఇది ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్. ఇదేంటి అనేది మనం చూద్దాము. ఇక్కడ చూడండి, మేజర్ ప్రెమిసెస్. మేజర్ ప్రెమిసెస్ లో మనకి ఇక్కడ ఏ అని ఎందుకు అన్నాం, ఏ అని ఎందుకు వచ్చింది అసలు? మేజర్ ప్రెమిసెస్ లో ఏ అని ఎందుకు అన్నాం? ఏ అంటే మనకి ఏంటి, యూనివర్సల్ ఎఫిర్మేటివ్. ఆల్ హ్యూమన్స్ ఆర్ మార్టల్ అన్నాం. ఆల్ హ్యూమన్స్ ఆర్ మార్టల్ అంటే ఇక్కడ యూనివర్సల్ ఎఫిర్మేటివ్ ఇది, అవునా? సో దీన్ని ఏతో మనం డినోట్ చేస్తాం, ముందే ఇప్పుడే కదా చెప్పాను. సో అందుకని ఇది మేజర్ ప్రెమిసెస్ అనేది ఏతో స్టార్ట్ అయింది. ఫస్ట్ లెటర్ టైప్ ఆఫ్ ద మేజర్ ప్రెమిసెస్ ఏమంటున్నాడు, టైప్ ఆఫ్ ద మేజర్ ప్రెమిసెస్ ఏంటో చూడండి. దాన్ని ఫస్ట్ లెటర్ అదే. ఫస్ట్ లెటర్ ఇక్కడ మనకి టైప్ ఆఫ్ ద ప్రెమిసెస్ మనం ఏం యూజ్ చేసాం, యూనివర్సల్ ఎఫిర్మేటివ్ యూజ్ చేసాం కాబట్టి ఏ. నెక్స్ట్ ది మైనర్ ప్రెమిసెస్. మైనర్ ప్రెమిసెస్ లో కూడా మనం టైప్ ఆఫ్ ద మైనర్ ప్రెమిసెస్ చూడండి. టైప్ ఏంటి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం యూనివర్సల్ ఎఫిర్మేటివ్ యూజ్ చేసాం సెకండ్ ప్రెమిసెస్ లో కూడా, మైనర్ ప్రెమిసెస్ లో కూడా. సో ఆల్ ఫిలాసఫర్స్ ఆర్ హ్యూమన్స్. ఇందాక నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మేజర్ ప్రెమిసెస్ అంటే ఏంటి, మైనర్ ప్రెమిసెస్ అంటే ఏంటో. సో ఆల్ ఫిలాసఫర్స్ ఆర్ హ్యూమన్స్ అన్నాను ఇక్కడ. అంటే ఏంటి, అందరు ఫిలాసఫర్స్ హ్యూమన్సే. ఇక్కడ మీరు మేజరా మైనర్ అక్కర్లేదు, మీకు ఇక్కడ మూడు ఏం ఫామ్ అయిందో గుర్తుంచుకోండి. చూడండి, ఏం లేదు, ఏగా ఫామ్ అయింది, దాన్ని మూడ్ అంటారు. మూడ్ అంటే ఏం లేదు, ఏదైతే మనకి ఇక్కడ ప్రెమిసెస్ గా కానీ కంక్లూజన్ గా కానీ తీసుకుంటున్నామో అక్కడ మనం ఏ ప్రపోజిషన్స్ వాడుతున్నాము, ఏ కేటగారికల్ ప్రపోజిషన్ వాడుతున్నాము, ఏ వాడుతున్నామా, ఈ వాడుతున్నామా, ఐ వాడుతున్నామా, ఇలా అనమాట. ఇందులో ఫామ్ 1 ఏంటంటే ఒక్కొక్కసారి దానికి ఒక్కొక్క ఫామ్ ఉంది. ఫామ్ 1 ఏంటి అంటే అన్నీ కూడా ఎఫిర్మేటివ్ అయితే దాన్ని ఫామ్ 1 అంటారు. ఓకేనా? అందుకే ఇది ఏలో ఉంది. ఆల్ ఎఫిర్మేటివ్స్ అన్నీ కూడా మనం యూనివర్సల్ ఎఫిర్మేటివ్సే వాడతాం. చూడండి ఇక్కడ, ఆల్ హ్యూమన్స్ ఆర్ మార్టల్, ఆల్ ఫిలాసఫర్స్ ఆర్ హ్యూమన్స్, దేర్ ఫోర్ ఆల్ ఫిలాసఫర్స్ ఆర్ మార్టల్. అన్ని యూనివర్సల్ ఎఫిర్మేటివ్ సెంటెన్సెసే ఉన్నాయి కాబట్టి ఇదేంటి అంటే ఏ మూడ్ అనమాట. ఓకేనా? దీని యొక్క కోడ్ ఏంటి, ఏ ఆల్ ఎఫిర్మేటివ్. ఇది ఫార్మ్స్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఫిగర్స్ లో వస్తుంది మనకి. ఫార్మ్ 2 ఏంటంటే నెగిటివ్ అండ్ ఎఫిర్మేటివ్, బోత్ నెగిటివ్ యూజ్ చేస్తాము అలాగే ఎఫిర్మేటివ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, మేజర్ టర్మ్ నేను ఇక్కడ ఎఫిర్మేటివ్, ఇక్కడ నెగిటివ్ యూజ్ చేశాను, ఈ తీసుకున్నాను మేజర్ ప్రెమిసెస్ ఈ. ఓకే, సో నెగిటివ్ ఎఫిర్మేటివ్ మళ్ళీ నెగిటివ్ తీసుకున్నాను. సో ఈ ఇక్కడ యూనివర్సల్ నెగిటివ్ తీసుకున్నాను. నో రెప్టైల్స్ హ్యావ్ ఫర్, ఏ రెప్టైల్స్ కి ఫర్ లేదు అని చెప్పాను. ఆల్ స్నేక్స్ ఆర్ రెప్టైల్స్, ఇక్కడేమో యూనివర్సల్ ఎఫిర్మేటివ్ ఏ అనేది తీసుకున్నాను. అలాగే కంక్లూజన్ ఏం తీసుకున్నాను, నో స్నేక్స్ హ్యావ్ ఫర్, ఏ స్నేక్స్ కి ఫర్ ఉండదు అని చెప్పాను. ఓకేనా? అంటే యూనివర్సల్ నెగిటివ్ ఈ, అలాగే యూనివర్సల్ ఎఫిర్మేటివ్ ఏ, మళ్ళీ యూనివర్సల్ నెగిటివ్ తీసుకున్నాం. ఈ ఫామ్ అనమాట. దీన్ని ఫామ్ 2 అంటారు. దీంట్లో ఒక నెగిటివ్ ఉంటుంది, కంపల్సరీ ఎఫిర్మేటివ్ ఉంటుంది. నెగిటివ్ మరియు ఎఫిర్మేటివ్ కాంబినేషన్ తో గనక వస్తుంటే దాన్ని ఏంటంటారంటే ఫామ్ 2 అంటారు. అది అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఓకేనా? నెగిటివ్ అయి ఉండదు, నెగిటివ్ మాత్రం ఉండాలి, ఒక నెగిటివ్ మాత్రం కంపల్సరీ. ఈ అయి ఉండొచ్చు, అంటే ఎఫిర్మేటివ్ నెగిటివ్ కాంబినేషన్ లో ఉండాలి. నెక్స్ట్ ది ఫామ్ 3, పర్టికులర్ ఎఫిర్మేటివ్ ఇన్వాల్వ్డ్. పర్టికులర్ ఎఫిర్మేటివ్ అంటే కంపల్సరీ ఒక పర్టికులర్ ఎఫిర్మేటివ్ అనేది ఉండాలి. ఓకేనా? ఇక్కడ నేను ఇక్కడ చూడండి, యూనివర్సల్ ఎఫిర్మేటివ్ ఏ తీసుకున్నాను, ఆ తర్వాత దీన్ని ఫామ్ 3 అంటారు. దీనే ఏఐ. దీని యొక్క ఫామ్ చూడండి,
ఇక్కడ యూనివర్సల్ ఎఫర్మేటివ్ తీసుకున్నాను. ఆ తర్వాత సమ్ టీచర్స్ ఆర్ కమేడియన్. సమ్ టీచర్స్ అన్నప్పుడు ఏం తీసుకున్నాను నేను, ఆటోమేటిక్గా సమ్ అన్నప్పుడు పర్టికులర్, తప్పకుండా మీకు పర్టికులర్ ఎఫర్మేటివ్ అయింది. నెక్స్ట్ ఇది కంక్లూజన్ కూడా మనకి ఏమవుతుంది, పర్టికులర్ ఎఫర్మేటివ్ తీసుకున్నాను. ఓకేనా, పర్టికులర్ ఎఫర్మేటివ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఫామ్ 3లో. ఇది గుర్తుంచుకోవడానికి, నెగిటివ్ ఎఫర్మేటివ్ ఇన్వాల్వ్ అయితే అది ఫామ్ 2 ఈఏఈ. అదే ఏఐఐ చూడండి, ఇక్కడ ఏంటంటే పర్టికులర్ ఎఫర్మేటివ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఫామ్ 4లో ఏంటి అంటే పర్టికులర్ నెగిటివ్ ఇన్వాల్వ్ ఈఐఓ. అంటే చూడండి ఇక్కడ పర్టికులర్ నెగిటివ్ మాత్రం తప్పకుండా ఉంటుంది. పర్టికులర్ నెగిటివ్ అంటే మనకి ఇక్కడ చూడండి, సమ్ నో చీటర్స్ ఆర్ ట్రస్ట్ వర్తి. ఏ చీటర్స్ ట్రస్ట్ వర్తి కాదు అన్న. ఓకే, ఇదేంటిది, ఇది యూనివర్సల్ నెగిటివ్. సో పర్టికులర్ నెగిటివ్ ఇక్కడ ఉంది చూడండి, దేర్ ఫోర్ సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ట్రస్ట్ వర్తి. ఇక్కడ నేనేం చేశాను, యూనివర్సల్ నెగిటివ్, అలాగే పర్టికులర్ ఎఫర్మేటివ్, ఆ తర్వాత పర్టికులర్ నెగిటివ్ ఉంటుంది. ఒక సెంటెన్స్ లో పర్టికులర్ నెగిటివ్ ఉంది అంటే అది ఫామ్ 4. ఓకేనా, సో దీని యొక్క మూడ్ ఎలా ఉంది అంటే ఈఐఓ. మ్యామ్ ఇవే ఉండాలా అంటే ఇవే ఉండాలనేం లేదు. ఓకేనా, దీని ఫామ్స్ చెప్తున్నాం అంతే. ఏదో ఒక ఫామ్ 1లో కంపల్సరీ ఎప్పుడు కూడా అన్ని ఎఫర్మేటివ్ అవుతాయి. ఫామ్ 2లో ఏదో ఒక నెగిటివ్ ఉంటుంది, మిగతా ఎఫర్మేటివ్ తీసుకోవచ్చు. ఫామ్ 3 అంటే పర్టికులర్ ఎఫర్మేటివ్ ఉంటుంది, కంపల్సరీగా ఆ 3 సెంటెన్స్లో ఒకటి పర్టికులర్ ఎఫర్మేటివ్ అవ్వాలన్నమాట. ఫామ్ 4లో ఏమో పర్టికులర్ నెగిటివ్ అవ్వాలి, ఒకటి ఏదో ఒక పర్టికులర్ నెగిటివ్ ఉంటాయి. ఓకేనా, టోటల్గా మూడ్స్ అనేవి 64 పాసిబుల్ మూడ్స్ ఉన్నాయి. అంటే ఏఈఐఓ ఇవన్నీ జంబ్లింగ్గా అది ఇది తిప్పి 64 మూడ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఏది క్రియేట్ చేసినా ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 కింద ఎప్పుడు మనం మాట్లాడతాము అంటే ఇది ఈఏఈ అనే తిప్పి ఇవ్వచ్చు మనకి. ఓకేనా, ఈఏ కూడా ఇవ్వచ్చు. ఎందుకని మనకి ఒక నెగిటివ్ ఒక ఎఫర్మేటివ్ ఉండాలి. ఓకేనా, నెగిటివ్ ఎఫర్మేటివ్ కాంబినేషన్ ఉంటే చాలు, అది ఫామ్ 2. ఓకే, ఈఏఈఏ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఫామ్ 1 అంటే మాత్రం కంపల్సరీ అన్ని ఎఫర్మేటివ్సే అయి ఉండాలి. అలాగే ఫామ్ 3 అంటే ఏంటి, పర్టికులర్ ఎఫర్మేటివ్ కంపల్సరీ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. అలాగే ఫామ్ 4 అంటే పర్టికులర్ నెగిటివ్ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. ఇదనమాట, దీంట్లో ఏ కాంబినేషన్ అయినా ఉండొచ్చు. అందుకే 64 పాసిబుల్ మూడ్స్ ఉన్నాయి మనకి, ఇది గుర్తుంచుకోండి. టోటల్ పాసిబుల్ మూడ్స్ ఎన్ని ఉన్నాయంటే 64. టోటల్ ఫామ్ కాంబినేషన్స్ 3 ప్లస్ ఫిగర్ కాంబినేషన్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే 256 కాంబినేషన్స్ ఉన్నాయి. ఓకేనా, 3 అంటే అర్థమైంది కదా, ఏం లేదు, కోడ్స్ ఏవైతే మనం యూనివర్సల్ ప్రపోజిషన్స్ ఉన్నాయి కదా, కేటగారికల్ ప్రపోజిషన్స్, దాని యొక్క ఫామ్స్ మనం చెప్పాం. ఓకే, ఏ విధంగా ఫామ్ అవుతాయి ఈ కోడ్స్ అనేవి, ఎలా ఫామ్ అవుతాయి అనేది, ఏ లెటర్తో ఫామ్ అవుతాయి, ఆ ఫామ్ అయినప్పుడు ఈ ఫామ్స్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఫిగర్స్లో మనకు వస్తుంది. ఓకేనా, అందుకని ఈ ఫామ్స్ అనేవి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూద్దాము ఫిగర్స్. ఫిగర్స్ అంటే ఏంటంటే కేటగారికల్ సిలాగిజంలో మనకి మిడిల్ టర్మ్ తెలుసు కదా. మిడిల్ టర్మ్ అంటే ఏంటి, 2 ప్రెమిసెస్లో ఉండేది, కంక్లూజన్లో ఉండేది. ఏదైతే రీజన్ గురించి మాట్లాడుతుందో దాన్ని మనం మిడిల్ టర్మ్ అంటాం, చెప్పాను కదా, దాన్ని హేతు అని కూడా అంటారు. సో మిడిల్ టర్మ్ ఆన్ ద ప్రెమిసెస్ అనమాట. While the mood tells you the letters A, E, I, O, the figure tells you the shape or arrangement of the words. ఇక్కడ మనకి ఫిగర్స్ అంటే ఏంటంటే మనకి 4 రకాలుగా ఈ మిడిల్ టర్మ్ అనేది డివైడ్ చేసి ఉన్నారనమాట. ఈ ఫిగర్స్ లో మనకి మిడిల్ టర్మ్ అరేంజ్మెంట్ ఎలా ఉంది అనేది చెప్తారు. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాము. మనకి ఏంటి అంటే ఫిగర్ 1 అంటే ఒక్కొక్క ఫిగర్ లో మిడిల్ టర్మ్ అనేది ఎలా మూవ్ అవుతుంది అనేది చెప్తారు. ఓకే, దీన్నే ద బ్యాక్వర్డ్ స్లాష్ అంటారు. దీన్ని బ్యాక్వర్డ్ స్లాష్ ఎందుకంటే ఇలా ఉంటుంది కాబట్టి, మిడిల్ టర్మ్ అనేది ఇక్కడ నుంచి కిందకి ఇలా మూవ్ అవుతుంది. ద మిడిల్ టర్మ్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద మేజర్ ప్రెమిసెస్ అండ్ ద ప్రెడికేట్ ఆఫ్ ద మైనర్ ప్రెమిసెస్. ఏం చెప్తున్నారు, మేజర్ ప్రెమిసెస్ లో ఏమో సబ్జెక్ట్ గా ఉంటది అనమాట మిడిల్ టర్మ్. ఓకే, ద మిడిల్ టర్మ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద మేజర్ ప్రెమిసెస్ అండ్ ప్రెడికేట్ ఆఫ్ ద మైనర్ ప్రెమిసెస్. మైనర్ ప్రెమిసెస్ లో ఏమో ప్రెడికేట్ గా ఉంటుంది. ఓకే, ఇది ఎలా అనేది చూద్దాం, ఇక్కడ తెలుస్తుంది మీకు కరెక్ట్ గా. ఓకే, దీని అందుకే స్లాష్ రూపంలో చూపించారు. సబ్జెక్ట్ ఆఫ్ ద మేజర్ టర్మ్, ఇక్కడ చూడండి యానిమల్స్ అనేది మిడిల్ టర్మ్ అనుకుందాం. ఎందుకని ఇక్కడ యానిమల్స్ అనే వర్డ్ 2 ప్రెమిసెస్ లో ఉంది కానీ కంక్లూజన్ లో లేదు, అంటే ఇదే యానిమల్స్ అనేదే మిడిల్ టర్మ్, అది కన్ఫర్మ్ అయిపోయింది.
వాడు ఏం చెప్తున్నారు, ఫిగర్ 1లో ఎప్పుడు కూడా మేజర్ టర్మ్ లో అయితే సబ్జెక్ట్ గా ఉంటుందంట. ఇక్కడ మేజర్ టర్మ్ ఇది ఎందుకని ఇక్కడ చూడండి, ఆల్ యానిమల్స్ ఆర్ మార్టల్ అన్నారు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం మనం, యానిమల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో యానిమల్స్ అనేది మిడిల్ టర్మ్, అంటే సబ్జెక్ట్ ఆఫ్ ద మేజర్ ప్రిమిసెస్. అండ్ ద మైనర్ ప్రిమిసెస్ లో ఎలా ఉంటుందంటే ప్రెడికేట్ గా ఉంటుందంట. ప్రెడికేట్ గా ఉందా లేదా అంటే ఒక సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసేదానిగా ఉంటుంది. అందుకే ఇది ఇలా ఒక బ్యాక్వర్డ్ స్లాష్ గా ఉంది. చూసారా, ఇక్కడ మిడిల్ టర్మ్ అనేది ఇలా వెళ్ళింది, ఇక్కడ చూపించాడు అండి, ఇలా మిడిల్ టర్మ్ అనేది ఇక్కడ ఇలా వెళ్ళింది అనమాట. అంటే మనకి ఇక్కడ చూడండి, ఇది ప్రెడికేట్, పి అంటే ప్రెడికేట్. సో ఇక్కడ మిడిల్ టర్మ్ అనేది మనకి సబ్జెక్ట్, మేజర్ టర్మ్ లో సబ్జెక్ట్ గా, మైనర్ టర్మ్ లో ప్రెడికేట్ గా ఉంటే దాన్ని ఫిగర్ 1 అంటారు. ఓకే, ఇది ఎప్పుడు స్లాష్ ఈ విధంగా బ్యాక్వర్డ్ స్లాష్ గా ఉంటది. బ్యాక్వర్డ్ స్లాష్ రూపంలో అని గుర్తుంచుకోండి చాలు. బ్యాక్వర్డ్ స్లాష్ రూపంలో మిడిల్ టర్మ్ ఉంటుంది. మిడిల్ టర్మ్ అంటే ఏంటి, 2 ప్రెమిసెస్ లోనూ ఉంటుంది, కంక్లూజన్ లో ఉంటుంది. ఎందుకంటే అంత టైం ఉండదు మనకి, అలా మనం ఇంకా మిడిల్ టర్మ్ అంటే ఏంటి, రీజన్ అన్ని చూసుకోవడం ఉండదు. అందుకే ఈజీగా ఇచ్చాడు. ఏంటంటే 2 ప్రిమిసెస్ లో ఉంటుంది, కంక్లూజన్ లో ఉండదు. అది మిడిల్ టర్మ్. అది ఎలా ఉంటుంది అంటే ఒక బ్యాక్వర్డ్ స్లాష్ ఇలా ఉంటది. అప్పుడు అది ఫిగర్ 1. ఫిగర్ 2 అంటే మనకి ఇస్తాడు ఇక్కడ, ఫిగర్ 1 ఫిగర్ 2 ఫిగర్ 3 ఇస్తాడు, కంపల్సరీ ఇస్తాడు. సో మిడిల్ టర్మ్ ఈజ్ ద ప్రెడికేట్ ఇన్ బోత్ ప్రెమిసెస్. 2 ప్రెమిసెస్ లోను ప్రెడికేట్ గా గనక మిడిల్ టర్మ్ ఉంటే అప్పుడు అది ఫిగర్ 2 అవుతుంది. ఇక్కడ చూడండి, ద ఆల్ ఫిషెస్ హ్యావ్ గిల్స్, నో క్యాట్స్ హ్యావ్ గిల్స్. ఓకే, ఆల్ ఫిషెస్ హ్యావ్ గిల్స్ అంట. ఇక్కడ ఏం చెప్తున్నారు, మిడిల్ టర్మ్ అనేది బోత్ ప్రెమిసెస్ లో ప్రెడికేట్ గా ఉంటుంది. ప్రెడికేట్ అంటే సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసేదానిగా ఉంటుంది. ఇక్కడ ఆల్ ఫిషెస్ అనేది సబ్జెక్ట్, అవునా, ఈ సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ. సో గిల్స్ అనేవి, సో ఇది 2 ప్రెడికేట్ అవుతాయి. సో రెండిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే 2 ప్రెడికేట్స్ అనమాట. ప్రెడికేట్ దగ్గర మిడిల్ టర్మ్ గనక ఉంటే అప్పుడు ఇది ఫిగర్ 2 అవుతుంది. ఓకేనా, ప్రెడికేట్ ప్లేస్ లో గనక మిడిల్ టర్మ్ ఉంటే అప్పుడు అది ఫిగర్ 2 అవుతుంది. ఎందుకని ఇది మిడిల్ టర్మ్ 2 ప్రిమిసెస్ లో ఉంది, కంక్లూజన్ లో లేదు. ఫిగర్ 3 అంటే ఎప్పుడు అవుతుందంటే మిడిల్ టర్మ్ ఈజ్ ద సబ్జెక్ట్ ఇన్ బోత్ ప్రిమిసెస్. బోత్ ప్రిమిసెస్ లోను సబ్జెక్ట్ గా గనక ఉంటే అది ఫిగర్ 3 అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ ఫిలాసఫర్స్, సమ్ ఫిలాసఫర్స్. ఇక్కడ రెండిట్లోనూ ఫిలాసఫర్స్ గురించి మాట్లాడుతున్నాం. మెయిన్ గా ఫిలాసఫర్స్ గురించి మాట్లాడుతున్నాము అంటే ఇక్కడ రెండిట్లోనూ ఇదే సబ్జెక్ట్ గా ఉంది కాబట్టి ఇది మనకి ఏంటంటే ఇది బోత్ ప్రెమిసెస్ లోను మనకి ఇది ఫిగర్ 3. ఇక్కడ మర్చిపోయాను, ఇక్కడ చూడండి, ఫిగర్ 2లో మనకి ఫిగర్ 2లో ఎప్పుడు కూడా మనకి రైట్ వాల్ గా ఉంటుంది, ప్రెడికేట్ అవుతుంది అనమాట. ప్రెడికేట్ ఇన్ బోత్ ప్రెమిసెస్ అన్నప్పుడు రైట్ వాల్ లా ఉంటది. ఓకేనా, అంతే కదా, వాల్ ఎండింగ్ లో ఉంటదని గుర్తుంచుకోండి. ఎండింగ్ లో మనకి 2 ఎండింగ్స్ లోను ప్రెడికేట్స్ లోను ఉంటే అప్పుడు అది ఫిగర్ 2 అవుతుంది. ఓకేనా, మిడిల్ టర్మ్ అనేది 2 ఎండింగ్స్ లో ఉంటే ఒక వాల్ లాగా. అలా కాకుండా లెఫ్ట్ సైడ్ లో ఒక వాల్ లాగా, ఇక్కడ లెఫ్ట్ సైడే కదా ఈ 2 వాల్ గా ఉంటే అది ఫిగర్ 3 అవుతుంది మిడిల్ టర్మ్ అనేది. అలా కాకుండా ఇప్పుడు ఫార్వర్డ్ స్లాష్ అంటే ఇటు నుంచి ఇటు వస్తుంది. ఇందాకేమో ఇటు నుంచి ఇటు వెళ్ళింది ఫిగర్ 1లో, బ్యాక్వర్డ్ స్లాష్ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి, అంటే మిడిల్ టర్మ్ ఈజ్ ద ప్రెడికేట్ ఆఫ్ ద మేజర్ ప్రెమిసెస్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ద మైనర్ ప్రెమిసెస్. అందుకే ఇక్కడ నుంచి అన్నాడు, లాస్ట్ లో వచ్చిందంటేనే ప్రెడికేట్. అంటే మేజర్ ప్రెమిసెస్ లో ఏమో ప్రెడికేట్ గా ఉండి మైనర్ ప్రెమిసెస్ లో ఏమో సబ్జెక్ట్ గా ఉంటే అందుకని ఇలా వస్తుంది, అప్పుడు అది ఫిగర్ 4. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, రెక్టాంగిల్స్ అనేవి ప్రెడికేట్ లాస్ట్ లో వచ్చింది, ప్రెడికేట్ గా ఉంది. ఇక్కడ రెక్టాంగిల్స్ అనేది సబ్జెక్ట్ గా ఉంది. సో ఇలా ఫామ్ అయింది. సో ఇలా గనక ఉంటే, ఫార్వర్డ్ స్లాష్ గనక ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఫిగర్ 4 అవుతాయి. ఓకేనా, 1 అయితే బ్యాక్వర్డ్ స్లాష్, ఫిగర్ 2 అయితే రైట్ ఎడ్జ్, ఇదైతే లెఫ్ట్ ఎడ్జ్. ఓకేనా, రైట్ వాల్ లెఫ్ట్ వాల్. ఇదైతే మనకి బ్యాక్వర్డ్ కాస్త ఇది ఫ్రంట్ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, ఫార్వర్డ్ స్లాష్ అంటారు దీన్ని. ఫార్వర్డ్ స్లాష్ గా ఉంటే ఏమో ఫిగర్ 4. ఓకేనా, ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.